వాక్యాన్ని మన కోసం అందిస్తారు. అనే పేరు శ్రీధర్ గారు. ఇప్పటికే గతంలో ఒకసారి క్రిస్మస్ కి వచ్చారు. గత సంవత్సరం నా యొక్క మ్యారేజ్ కూడా రావడం జరిగింది. అన్నయ్య, వాళ్ళ కుటుంబం, అక్క, బావగారు వాళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి వచ్చారు. ధన్యవాదాలు. ఇప్పుడు అనేక సమయాన్ని అప్పగిద్దాం. నేను నా జీవితంలో ఒక 23 సంవత్సరాలు హిందువుగానే ఉన్నాను. మా నాన్నగారికి నేను 4వ సంతానం, 3 ఆడపిల్లల తర్వాత పుట్టిన మగబిడ్డనని, మా నాన్నగారి తర్వాత మా కుటుంబాన్ని భక్తిలో నడపాల్సిన వ్యక్తిని నేనే అని చిన్నప్పటి నుంచి నన్ను మా నాన్నగారి యొక్క దేవతలకు సంబంధించిన భక్తిలో చాలా జాగ్రత్తగా నాకు నేర్పించి నన్నే పక్కన పెట్టుకొని ఆ పూజలు, వ్రతాలు, ఇవన్నీ పుణ్యక్షేత్రాలు, దర్శనాలు, తిరగడాలు నాతో చేయించేవారు నా చిన్నప్పటి నుంచి. నేను ఎన్నోసార్లు మా ఇంట్లో అన్ని పండుగలు జరుపుకునేటప్పుడు కొద్దిగా పెద్ద వయసు వస్తున్న తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ పండగకి సంబంధించిన పుస్తకం కొని ఆ పుస్తకం నా చేత చదివించేవారు. అంటే ఏ పండగైనా అసలు ఎందుకు వచ్చింది పండగ, ఈ పండగకు కారణం ఏంటి, ఎలా రాక్షసుడు ఉన్నాడు, ఎలాగ మనుషుల్ని బాధ పెట్టాడు, వాడిని చంపి దేవుడు ఇదిగో ప్రజలకి క్షేమాన్ని ఇచ్చాడు, కాపాడాడు, అలా వచ్చింది పండగ అని ప్రతి పండగకు ఏదో ఒక స్టోరీ ఉంటది ఆ దేవుని గురించి. మా నాన్నగారు నన్నే ముందుంచి అవన్నీ చదివించేవారు. మరి ఈ రోజు ఈ క్రిస్మస్ పండగకి అసలు ఏంటి కథ, అసలు ఈ క్రిస్మస్ పండుగ ఎలా వచ్చింది అనే దాని గురించి ఇదిగోండి బైబిల్లో క్రిస్మస్ పండుగ గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. కాకపోతే ఒక్క వచనం చదువుతున్నారు. తన తొలుచూలు కుమారుని కని తెలియచేస్తానంతే. తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. క్రిస్మస్ రోజు జరిగింది ఏంటంటే సత్రంలో స్థలం లేదు. సత్రం అంటే లాడ్జ్, పడుకోవడానికి వెళ్ళే స్థలం. సత్రానికి ఎప్పుడు వెళ్తారు? సత్రానికి, లాడ్జ్లో పడుకోవడానికి ఎప్పుడు వెళ్తారు? ఇల్లు లేదా? బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో వెళ్ళేది ఇంటికి, సత్రానికి వెళ్ళడం ఏంటి? సత్రానికి వెళ్ళాల్సి వచ్చిందంటే వాళ్ళు అది కాదన్నమాట, ఏదో ప్రయాణంలో ఉన్నారు. ఇంతకీ ఈ భార్యాభర్తలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకొక ప్రాంతం, గలిలీ అనే ప్రాంతంలో, నజరేత్ అనే ఊరు నుంచి యోదయ అనే ప్రాంతంలో బెత్లెహేమ్ అనే ఊరికి వచ్చారు. అప్పటికే ఆ స్త్రీకి నిండు గర్భిణి. ఆ మాట పైవచనంలోనే ఉంది. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక. ప్రసవ దినములు నిండిన టైంలో ప్రయాణం ఏంటి అసలు? డెలివరీ రేపో మాపో అవుద్ది అన్నప్పుడు ఎవరైనా ప్రయాణం పెట్టుకుంటారా? కానీ చచ్చినట్టు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి యేసుక్రీస్తును కన్నా ఆ తల్లి మరియకు వచ్చింది. 9 నెలలు అయిపోయి ఈ రోజు రేపో బిడ్డ పుట్టే పరిస్థితి ఉంది. కానీ తప్పనిసరిగా వెళ్లాల్సిందే. తప్పనిసరి పరిస్థితి రావడానికి కారణం అప్పటికి దాదాపు 60 రాజ్యాలు, దేశాలను పరిపాలిస్తున్న ఒక గొప్ప రాజ్యం ఇటలీ. ఇటలీ దేశం యొక్క క్యాపిటల్, రాజధాని పట్టణం రోమ్. అంటే రోమియులు ఒక 60 దేశాలను ఆక్రమించుకొని పరిపాలిస్తున్నారు. కొంతకాలం క్రితం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టు. అలాగ వాళ్ళు పరిపాలిస్తున్న ఒక దేశం ఇజ్రాయెల్. యేసుక్రీస్తు పుట్టిన ఇజ్రాయెల్ దేశాన్ని కూడా ఆ కాలంలో రోమియులు పరిపాలిస్తున్నారు, ఇటలీ దేశస్తులు. అసలు ఎవరికి తెలుసు రోమియులు అని అనుకుంటారేమో. మన భారతదేశం యొక్క న్యాయశాస్త్రం రోమన్ లాయే. ఒకప్పుడు రోమా దేశానికి ఏ న్యాయశాస్త్రం ఉందో అదే మనం అడాప్ట్ చేసుకున్నాం, మన దేశానికి తగినట్టు కొద్దిగా మార్చుకున్నాం. న్యాయశాస్త్రం చదివిన వాళ్ళకి ఈ విషయం తెలుసు. అరే, భారతదేశమే కాదు, భారతదేశం రోమియుల యొక్క, రోమా దేశస్తుల యొక్క న్యాయశాస్త్రాన్ని తెచ్చుకొని మనకు తగినట్టుగా మార్చుకొని ఈ రోజుకి న్యాయశాస్త్రం రోమా దేశానిదే. మనం ఎందుకు తెచ్చుకున్నామంటే మనల్ని పరిపాలించిన బ్రిటిష్ దేశం యొక్క న్యాయశాస్త్రం కూడా రోమ్, ఇటలీ దేశానికి చెందినదే. అలాగా ఇటలీ దేశం యొక్క న్యాయశాస్త్రం ఎంతో అద్భుతమైనది, పటిష్టమైనది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా ఎన్ని రాజ్యాలను ఆక్రమించుకొని పరిపాలించారో వాళ్ళ దేశంలో ఉన్న న్యాయశాస్త్రం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ రోమా ప్రభుత్వానిదే. అంటే ఈ రోజు కూడా ఒక రకంగా రోమా దేశం యొక్క న్యాయశాస్త్రాన్ని మనందరం పాటిస్తున్నాం. అంటే యేసుక్రీస్తు పుట్టినది, మరణించినది రోమా న్యాయశాస్త్రం కిందే. అంటే అన్ని దేశాలు, ఇప్పుడు దాదాపుగా 160 దేశాలు ప్రపంచంలో రోమా యొక్క న్యాయశాస్త్రాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి తగినట్లు మార్చుకున్నారు. ఏదో ఒక రకంగా ఈ 160 దేశాల్లో ఉన్న పౌరులందరూ యేసుక్రీస్తు యొక్క మరణానికి కారణం. ఏ న్యాయశాస్త్రాన్ని అయితే, అద్భుతమైన న్యాయశాస్త్రం మన దేశానికి కూడా ఇలాంటిదే ఉండాలని తెచ్చి మనం పెట్టుకున్నామో, ఆ న్యాయశాస్త్రం అద్భుతమైన ప్రపంచమంతా నమ్మి వాళ్ళ దేశానికి అడాప్ట్ చేసుకున్నారు కదా.
ఆ న్యాయశాస్త్రం కింద ఏమైందో తెలుసా? ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక న్యాయ తీర్పు వచ్చింది. ఆ న్యాయ తీర్పు ఏంటో తెలుసా? ఈయనలో ఏ నేరము కనిపించలేదు, ఈ వ్యక్తిలో ఏ నేరం రుజువు అవ్వలేదు, కానీ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి తీసుకెళ్లి మరణశిక్ష, శిలువ మరణంతో ఈ వ్యక్తిని మరణశిక్ష విధించండి అని ప్రపంచ చరిత్రలో ఎలాంటి తీర్పు ఏ జడ్జి గారు ఎవ్వరు ఏ కోర్టులో రాదు. అలాంటిది రోమా పట్టణం యొక్క అధికారుల యొక్క న్యాయశాస్త్రంలో నుంచి యేసుక్రీస్తు అనే వ్యక్తికి ఎలాంటి తీర్పు వెలువడింది. మళ్ళీ చెప్తున్న మాట, ఈయనలో ఏ నేరం కనిపించలేదు, మీరు చెప్తున్నవేమీ సాక్ష్యాలు నిలబడలేదు, మీరంతా అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, మరణానికి తగిన కారణం ఈయన దగ్గర ఏమీ లేదు, కానీ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి మీ ఇష్టం, తీసుకెళ్లి సిలువ వేసుకొని చంపుకోండి ఒక జడ్జి గారు. అది కూడా ఆయన పాటించే న్యాయశాస్త్రం ఏదో తెలుసా? రోమన్ లా. అదేదో పనికి మాలిన న్యాయశాస్త్రం అనుకుంటారేమో. ఒకవేళ అది పనికి మాలింది అయితే ప్రపంచంలో ఇప్పుడు 160 దేశాల యొక్క న్యాయశాస్త్రం అందులో నుంచి కాపీ పట్టుకుని చేసుకున్నది. ఎవరి గురించో మనకెందుకు? మన భారతదేశం యొక్క లా కూడా రోమన్ లా. కాకపోతే మీకు తెలిసిన ఎవరైనా ఒక లాయర్ అడగొచ్చు, లా చదివిన వాళ్ళకి అడగొచ్చు. అయితే ఇంతకీ యేసుక్రీస్తు కళ ఎందుకు జరిగిందో తెలుసా? ఈ మాట వినండి, దగ్గరికి వస్తాం. ఈ మధ్య ఆ యూట్యూబ్ లో ఒక చిన్న వీడియో చూశాను. ఒక జింక ఈగుతుంది, అంటే చిన్న బిడ్డను కంటుంది. దాని కడుపులో సగం ఉంది, బయటికి సగం వచ్చింది. ఆ మిగతా సగం బయటికి రావడానికి గెంతుతుంది, ఏదో బాధపడుతుంది, కుయ్యమర్రు అని. కొద్దిసేపటికి ఆ జింక కడుపులో నుంచి ఒక పిల్ల జింక బయటపడింది. అది పడగానే ఏమైందో తెలుసా? ఆ పక్కనే నక్కి ఒక సింహం ఉంది, అది వెంటనే దగ్గరికి వచ్చేసింది. ఈ తల్లి జింక అప్పుడే పుట్టిన పిల్ల జింకను చూసి, అంతవరకు అక్కడే ఎక్కడో నక్కి ఉంది, బిడ్డ పుట్టగానే వెంటనే సింహం ఆ పిల్లని తినడానికి దగ్గరికి వచ్చేసరికి ఆ సింహాన్ని చూసి ఒక్క క్షణం షాక్ కొట్టింది. అలా కదలకుండా బొమ్మను అలా నిల్చునిపోయింది ఆ తల్లి జింక. అది సింహం, ఇది జింక. అలాంటి సింహం ముందుకొస్తే ఏ జింకగా పరిగెడుతుంది, కానీ ఈ తల్లి జింక అక్కడే ఉంది. ఆ వచ్చిన సింహం ఆ పుట్టిన పిల్ల తలను పట్టుకోవడానికి ఇలా దగ్గరికి వస్తుంటే ఈ జింక తల్లి ఏం చేసిందో తెలుసా? తల్లి జింక, దాని కొమ్ములు ఉండవు, కొమ్ములు ఉంటే లేడు అంటారు, ఇంకా ఇంకో రకంగా ఉంటే దాన్ని దుప్పి అంటారు. ఆ సింహాన్ని తనతో ఇలా పొడుస్తూ దాన్ని పంపివేయాలని ప్రయత్నిస్తుంది, తన పిల్ల దగ్గరికి రాకుండా. ఈ తల్లి ఇటు వస్తుంటే సింహం అటు నుంచి వస్తుంది, ఈ సింహం అటు నుంచి వస్తుంటే ఈ తల్లి మళ్ళీ అడ్డుకెళ్తున్నది. చాలాసేపు ప్రయత్నించింది. డిస్కవరీ ఛానల్ వాళ్ళు షూట్ చేసిన వీడియో ఇది. ఇంకా ఈ జింక తల్లి జింకకు అర్థమైంది, ఈ సింహం వెళ్ళదు, ఏదో రకంగా నా పిల్ల మీద పడి తినేయడానికి చూస్తుంది. మరి ఏం చేద్దాం? దాన్ని నేను పోరాడి దాన్ని పారిపోయేట్లు చేయగలనా? ఇంకా జింక అటు ఇటు తిరగడం మానేసి ఏం చేసిందో తెలుసా? ఆ సింహానికి దాని అప్పుడే పుట్టిన దాని పిల్లకి మధ్యలో వచ్చి అలా నిల్చునిపోయింది. ఈ సింహం కూడా తిరగడం ఆపేసింది. దీనికి అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? ఆ సింహం దగ్గరికి వచ్చింది, దాని మెడ దగ్గరికి వచ్చింది, వాసన చూస్తుంది మెడ దగ్గర, తల్లి మెడ దగ్గర నాలుగుతో నాకుతుంది. అంతవరకు ఆ బిడ్డను కండానికి ఈ తల్లి జింక గెంతులు గెంతింది, నొప్పులు పడింది కదా. ఆ తర్వాత ఈ సింహం నుంచి దాని బిడ్డను కాపాడడానికి అటుగెంతింది ఇటుగెంతింది తిరిగింది కదా. అలిసిపోయిందేమో, రక్తం గట్టిగా ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది తలకి గుండెకాయకి మధ్యలో. ఆ మెడ దగ్గర వాసన చూసి నాకుతూ ఇలా పట్టుకుంది తల్లి జింకని. ఆ మెడలో నుంచి కారుతున్న రక్తాన్ని గుట్టుకుని తాగేస్తూ అలాగా ఆ తల్లి జింకను పడుకోబెట్టి ఎలా తింటో తెలుసు కదా సింహం? ఫస్ట్ ఆ గుండె దగ్గరే ఖాళీ చేసి కన్నం చేసి ముందు గుండెకాయనే తింటది, 2 కాలు మధ్యలో, ముందున్న 2 కాలు మధ్యలో. అంతే. ఆ పుట్టిన పిల్ల అక్కడే ఉంది, తల్లి ఇక్కడే ఉంది. ఇది ఎంతో ఆశ్చర్యం. కింద కామెంట్స్ చూస్తే ఎన్నున్నాయి తెలుసా? కింద కామెంట్స్, అది ఒక అడవి జంతువు, ఏ సినిమా చూసి ప్రేమను నేర్చుకోలేదు, స్కూల్కి వెళ్ళి పిల్లల మీద ఎంత ప్రేమ ఉండాలని బాధ్యతను నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి నీతి కథలు వింటాం కదా, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఏ నీతి కథలు వినలేదు. అది స్కూల్కి వెళ్ళలేదు, ఏ పుస్తకం చదవలేదు. తండ్రి బాధ్యత ఇది, తల్లి బాధ్యత ఇది అని అబ్బాయి చదవాల. అది అడవి జంతువు, అడవి మృగం. దానికి కూడా తెలుసు తాను కన్న బిడ్డ మీదకి సింహం మరణం వస్తే అవసరమైతే ఆ పిల్లని కాపాడుకోవడానికి తనని కన్న తల్లి ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టి నన్ను తినే నా పిల్లని తినొద్దు, నీకు అంత ఆకలిస్తే నన్ను తినే నా పిల్లని తినొద్దు, నన్ను తినే నా పిల్లని తినొద్దు అనేటట్లు ఆ తల్లి జింక ఆ సింహం ముందు అలా ఉండిపోతే సింహం కూడా అర్థం చేసుకొని ఓకే నీ పిల్లని వదిలేస్తా, నిన్నే తింటా అని తన పిల్లను వదిలేయాలంటే తల్లిని తినేయాలి. ఒక అడవి మృగం సింహాన్ని చూసేది పరిగెత్తి పారిపోవాలి, కానీ బిడ్డను వదిలేసి ఎలా పారిపోతాను?
ఒక అడవి జంతువు కొంత జ్ఞానం. ఒక అడవి జంతువుకి ఉంది, నా కన్న బిడ్డను వదిలేసి సింహానికి నేను ఎలా పారిపోయి నా బతుకు నేను బతికేస్తాను. ఈ మాట అడిగితే చాలా మందికి ఒళ్ళు మండుద్ది. కానీ మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టడానికి, మీ మనోభావాలను ఏదో బాధ పెట్టడానికి మాట అంటం లేదు. కానీ అసలు ఆలోచిస్తున్నారా? కన్న బిడ్డ మరణం అనే ప్రమాదం ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులు వాళ్ళ బతికేదో చూసుకోవడానికి పారిపోరు, రిస్క్ తీసుకుంటారు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ఈ ప్రపంచానికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య పేరు మరణం. ఎవడంత మనగాడైనా, జ్ఞానైనా, మంచోడైనా, పుట్టిన దగ్గర నుంచి తపస్సు చేసినా, కళ్ళు తెరిస్తే ఏ అట్రాక్షన్ కంట్లోకి వెళ్ళిపోయి మనసు చెడిపోద్దామని కళ్ళు తెరవకుండా, అడుగు తీసి అడుగేస్తే ఏ చీమ పచ్చి చచ్చిపోద్దేమో అని, నా వల్ల ఒక ప్రాణి ఎందుకు చచ్చిపోవాలని అడుగు తీసి అడుగేయకుండా ఒంటి కాలు మీద జీవితం కాలం చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని తపస్సు చేసిన పాపం అలాంటి వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. ఏదో నేను తప్పు చేస్తే చచ్చిపోయి ఏ లోకానికి వెళ్తానో అని తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి ఎంతో మంది మన భారతదేశంలో ఉన్నారు కదా, ఋషులు, మహర్షులు. కానీ అలాంటి వాళ్ళు కూడా చచ్చిపోతున్నారే. మంచోళ్ళని లేదు, చెడ్డోళ్ళని లేదు, గొప్ప వాళ్ళని లేదు, సెలబ్రిటీలను లేదు, అధికారులను లేదు, రాజులు, చక్రవర్తులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ధనవంతులు, ఏమి కాని అల్పమైన వారు, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. మరణం అనే పెద్ద సమస్య ఈ ప్రపంచానికి, ఈ దేవుడు సృష్టించిన ఈ లోకానికి ఉంది. దానికి కారణం పాపం. నేనే పాపం చేయలేదని మీరు ఎవరైనా అనుకుంటారేమో. సార్, మీ దగ్గర పాపం లేకపోతే మీరు ఎప్పటికీ మరణించకూడదు. నేను అన్నది మాట. ఈ బైబిల్ దేవుని గురించి మాట్లాడుతుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? పాపానికి జీతం మరణం. మీకు మరణం వచ్చిందంటే, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుందంటే, అది ఎందుకు వస్తుంది తెలుసా? ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లం ఆఫ్ సిన్. పాపానికి జీతం మరణం. జీతం అంటే మాట ఎప్పుడు మీరు విన్నారు తెలుసా? రోజంతా పని చేసిన తర్వాత ఆ పనికి తగిన ఏదైతే మనం పొందుకుంటామో, పనికి తగిన చేసిన కష్టానికి ఏదైతే పొందుకుంటామో దాన్ని జీతం అన్నారు. ఈ జీవిత కాలం మనుషులు పాపం చేస్తూ, పాపాన్ని కోరుకుంటూ, ఊహించుకుంటూ, చూపులో పాపం, ఊహల్లో, ఆలోచనల్లో పాపం, మాటల్లో పాపం, చేతల్లో పాపం, జన్మములో పాపం, కర్మములో పాపం. అంటే పుట్టుకతోనే మన తల్లిదండ్రుల యొక్క స్వభావాన్ని తెచ్చుకొని జీవితకాలం మనం చూపులో, మాటలో, చేతల్లో, క్రియల్లో, ఊహల్లో, ఆలోచనల్లో, ఈవెన్ నిద్రలో కూడా మనకు అలాంటి కళ్ళే వస్తాయి. ఎందుకంటే మనం అలాంటివి ఆలోచించాం కాబట్టి, అలాంటివి చూసి గుర్తించుకున్నాం, మన బ్రెయిన్ లో అది ముద్రింపబడింది కాబట్టి నిద్రలో కూడా అలాంటి కళ్ళే వస్తాయి. కోపాలు, తాపాలు, భయాలు, కామం. నేను పాపం చేయలేదు, నా దగ్గర ఏ పాపం లేదు అనుకుంటే మీకు మరణం రాకూడదు. ఏ రకంగా రాకూడదు. యాక్సిడెంట్ కాకూడదు, మర్డర్ కాకూడదు, మీరు ఆత్మహత్య తయారు చేసుకున్నా మీకు మరణం రాకూడదు. మరణానికి సంబంధించిన రోగం రాకూడదు, ఊసిలరికం రాకూడదు. కానీ ఇప్పటికే మనం అందరం ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళాం. ఇప్పటికే మనం అందరం టీకాలు ఇచ్చుకున్నాం. చిన్నప్పుడు టీకా అంటే తెలుసు కదా, దేనికి ఇస్తారు? ఇంజక్షన్లు, మందులు, మాత్రలు ఎన్నోసార్లు. అంటే మన శరీరం కూడా మరణానికి రెడీగా ఉన్న శరీరమే. ఏ ఒక్కరూ మరణము లేని చిరంజీవులము కాదు. పేరు పెట్టుకున్నా ఏదో రోజు వచ్చేస్తుంది అది. అవును సార్, దేవుడు మంచోడే అంటారా? ఎంత గొప్ప లోకాన్ని సృష్టించిన దేవుడు మంచోడే అంటారా? ఏమైనా పట్టించుకుంటున్నాడా? ఇదిగో వినండి, ఆ అడవి జంతువు తన పిల్లని సింహాన్ని వదిలేసి దాని బతుకు అది బతకడానికి వెళ్ళిపోలేదు. అవసరమైతే నన్ను తినే, నన్ను చంపే, కానీ నా పిల్లను మాత్రం ఏం చేయొద్దని సింహంతో పోరాడలేక అలా బలైపోయింది కదా. అంత ప్రేమతో త్యాగం చేసింది కదా తన ప్రాణాన్ని. మరి ఆ జంతువుని, లోకంలో ఉన్న ప్రాణులన్నింటినీ, ఎంత గొప్ప లోకాన్ని సృష్టించిన దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? మీ మీదకు ఒక రోజు మరణం రాబోతుందని, మీ మరణానికి ఆయన ప్రాణం అడ్డు పెట్టడానికి నీలాంటి శరీరాన్ని ధరించి వచ్చిన రోజే క్రిస్మస్. అంటే అర్థమైతే తెలుసా? అక్క, తమ్ముడు, అన్న, మీరు కోప్పడొచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ నీ దెబ్బ కాయడానికి నిన్ను పుట్టించిన వాడు నీలాంటి రూపాన్ని ధరించి వచ్చాడు. నీ దెబ్బది నిజానికి. నీ పాపం సీక్రెట్స్ అన్ని మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మొహం మీద తూ అని ఊసేస్తారు. తల్లిదండ్రులే మనం అంటే చాలా ఇష్టం, కానీ మన వేషాలు, డ్యాన్సులు, మన కోరికలు, ఊహలు మన అమ్మ నాన్న తెలిస్తే మొహం మీద ఊసేస్తారు. నీ సీక్రెట్స్ అన్ని దేవునికి తెలిసిన కన్న తండ్రిలాగా, తల్లిలాగా కడుపులో పెట్టుకుని నీ మొహం మీద పడాల్సిన ఆ ఉమ్ముని ఆయన ముఖం ఒడ్డు పెట్టి కాశాడు. అది యేసుక్రీస్తు మొహం మీద పడాల్సిన ఉమ్ము కాదు, నా ముఖం మీద పడాలి. నేనేంటో నా ఫ్రెండ్స్కి తెలిస్తే, మీరేంటో మీతో ఉన్న వాళ్ళకి తెలిస్తే మన ముఖం మీద పడాల్సిన అవమానం అది. నీ ముఖానికి ఆయన ముఖం అడ్డు పెట్టడానికి ఇదిగో మనలాంటి రూపాన్ని, శరీరాన్ని ధరించి వచ్చాడు. అందులో ఏం అర్థమవుతుందో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పండి, సింహం వచ్చి తినేస్తూ ఉంటే
ఇంకొక జింకొచ్చి ప్రాణం అర్పించలేదు. సింహం వచ్చి ఆ బిడ్డను తినేస్తూ ఉంటే మరొక జంతువు ఏదో వచ్చి కావాలంటే నన్ను తినేసి ఆ పిల్లని వదిలే అనలేదు. ఎవరు వచ్చారు? ఎవరు ప్రాణం ఇవ్వడానికి రిస్క్ తీసుకున్నారో తెలుసా? ఎవరు నిజంగా కన్నారో వాళ్ళే వచ్చారు. ఇదే రుజువు. మీకు నిజంగా జ్ఞానం, ఆలోచన ఉంది కాబట్టి మీరు గొప్ప గొప్ప జీవితంలో సాధించగలరు. కొంతమంది సాధించిన వారు ఉన్నారు. ఈ స్థలంలో ఉన్న స్త్రీలైనా మీరు కేవలం వంటింట్లో ఉండిపోయినా కానీ మీరు చేయగలిగేటట్లు వంట నా జీవితానికి రాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వెరీ స్పెషల్. జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఇదిగో ఈ మాట అడిగితే ఎవరికైనా ఒళ్ళు మండుద్ది. అంత చిన్న జంతువులోనే, ఒక అడవి జంతువులోనే అంత ప్రేమను, తన కన్న బిడ్డ పట్ల అంత ప్రాణత్యాగం ఇచ్చే త్యాగాన్ని పెట్టాడు. అంటే ఎంత గొప్ప ఆకాశాన్ని సృష్టించిన వాడు, అంత సూర్య చంద్ర నక్షత్రాలని, సముద్రాన్ని సృష్టించిన వాడు, ఇన్ని కోట్ల మంది మనుషులను, లోకాన్ని సృష్టించిన వాడికి ఎంత ప్రేమ ఉండాలి. మరి అంత ప్రేమ ఉన్న దేవుడు క్యాన్సర్ లో, ఎయిడ్స్ లో, రకరకాలుగా కిడ్నీ ఫెయిల్ అయిపోయి, లివర్ ఫెయిల్ అయిపోయి రకరకాల జనాలు చచ్చిపోతున్నారు. మరి ఏం చేస్తున్నాడు సృష్టికర్త? నేను ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము కొండ మీద కూర్చొని ఉన్నాను. నా దగ్గరికి అప్పు చేస్తారో సప్పు చేస్తారో నాకు అనవసరం. నా దగ్గరికి ఎవడొస్తాడో మూటలు పట్టుకొని నేను ఆశీర్వదిస్తా, ఆరుస్తా, తీరుస్తా అన్నాడంటే ఖచ్చితంగా అతను దేవుడు అవడు. తల్లిదండ్రులు లేరుగా. తమ్ముడు వింటున్నావు ఈ మాట? అమ్మ నాన్నలు లేరు. మనం పిచ్చి వేషాలు వేసి, వాళ్ళ పరువు తీసేసి, వాళ్ళ అప్పులు చేసి మనకి చదివిస్తూ ఉన్నా వాళ్ళకి ఎంత గాయం, బాధలు కలిగించి, వారి కష్టార్జితమే కాదు అప్పులలో పడిపోయినా కానీ ఇంకా వాళ్ళని సంతోష పెట్టకుండా వాళ్ళని మోసం చేసే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అయినా మనల్ని ఎంత మోసం చేస్తామని తెలిసి కూడా నువ్వు ఇంటికి రాకూడదు, ఇంకా ఈ తిని పెట్టను, బట్టలు కొను అని అనలేదు. ఎలాగో ఒకలాగా పిల్లోని ఆ రోజు బాధపడొచ్చు, ఆ రోజు కోప్పడొచ్చు, కానీ మరుసటి రోజుకి అరే నాన్నని బుద్ధి చెప్తారు. ఎలాగో ఒకలాగా పిల్లల్ని బాగు చేసుకోవాలని తల్లిదండ్రులు ఇలా ఉన్నప్పుడు, అది కూడా ఎలాంటి తల్లిదండ్రులు? మనలాంటి స్వభావం కలిగిన తల్లిదండ్రులే. వాళ్ళు ఎవరి కాలంలో మనలాంటి డ్యాన్సులు వేసిన వాళ్ళే. తల్లిదండ్రులే పిల్లల్ని అలా సాకుతూ, క్షమిస్తూ, మరలా ఇంకా ఎలాగైనా నా పిల్లల్ని బాగు చేసుకోవాలి, వాడికి ఒక దారి చూపించాలని ఎంత బాధపడతారు కదా తల్లిదండ్రులు. తోసివేయరు కదా, ఇంకా చేర్చుకుంటారు, రాణిస్తారు కదా, ఇంకా అవసరాలు తీరుస్తారు కదా. అలాంటి తల్లిదండ్రులు ఇచ్చిన ఎంత గొప్ప లోకాన్ని సృష్టించిన దేవుడు ఎందుకు అలా ఉంటాడు? నేను ఈ కొండ మీద ఉన్నాను, నేను నీకు ముందు ఒక 100 రూల్స్ ఇచ్చాను, ఈ రూల్స్ పాటిస్తే నేను అవసరాలు తీరుస్తానని దేవుడు ఎందుకు సరళ ఉంటాడు? నేను డూస్ డోనాట్స్ చెప్పాను, నువ్వేం చేయాలో చెప్పాను, ఏం చేయకూడదో చెప్పాను. అవి నువ్వు పాటిస్తే నేను నీకు తిండి పెడతా, ఆశీర్వదిస్తా, భయం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు బాగు చేస్తా, మరణం నుంచి కాపాడుతా, రాబోతున్న నిత్య నరకం నుంచి తప్పించి నీకు మోక్షం, నిత్య జీవం ఇవ్వాలంటే నేను చెప్పినట్టు విను, నా మాట విని నాకు విధేయత చూపితేనే నీకు ఇస్తాను అన్నాడంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎలా లేరు, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అని మీకు అనుమానం రావాలి. ఇదే బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల తర్వాత మరొక 603 ఆజ్ఞలు ఇచ్చాడు. మొత్తం కలిపి 613 ఆజ్ఞలు. చాలా మంది ఏమనుకున్నారు తెలుసా? ఓహో, ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే పరలోకానికి రెక్కలు కట్టుకొని ఎగిరిపోవచ్చు అనుకున్నారు. అందుకు ఇవ్వలేదు ఆయన ధర్మశాస్త్రం. మీరు ఫెయిల్ అని మీకు అర్థమైనట్లు ఆయన ఇచ్చాడు. దేవుని యొక్క స్టాండర్డ్ కి తగినట్లు నేను జీవించలేను. ఇప్పుడే ఒక తమ్ముడు చెప్తున్నారు కదా, ఏమని? చిన్నప్పటి నుంచి నాకేం నేర్పించారో తెలుసా? సత్యమునే పలుకవలెను, పెద్దలను గౌరవించవలెను, దేవుని స్మరింపుము, దొంగిలింపకము. ఇవన్నీ చిన్నప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూలే, గోళ్ళ మీద ఉండేవి. అవన్నీ ఎందుకు రాశారో తెలుసా? మంచి నేర్పించాలా, చెడు నేర్పించక్కర్లా. అది స్వభావ సిద్ధంగా మనం చెడు చేస్తాం. చెడు చేయకుండా మంచి చేయరా బాబు అని చిన్నప్పటి నుంచి గోడల మీద ఏంటి, మన పుస్తకాల్లో ఏంటి, కరెంటు పోయింది, లేకపోతే వర్షం పడుతుంది, అప్పుడు టీచర్ చెప్పిన కథలు ఏంటో తెలుసా? నీతి కథలు. ఏదో ఒక కథ చెప్పి అందులో మంచి నీతి నేర్పించేవారు. ఎందుకంటే మంచి నేర్చుకోవాలి, మంచి వినాలి, చదువుకోవాలి, తెలుసుకోవాలి. చెడు వినక్కర్లేదు, తెలుసుకోక్కర్లేదు, ఆటోమేటిక్ గా వస్తుంది. అబద్ధం ఎవరో నేర్పబెట్టి రాలేదు. ఫస్ట్ టైం మనం అబద్ధం ఆడింది ఎవరికి చెప్పండి? అమ్మ నాన్నకి. అబద్ధం ఆడుతున్నామని మనకు తెలిసిపోద్ది. రే తిన్నావు కదా అని ఇలాగ అన్నాం అనుకోండి, మొత్తం తుడుచుకొని వచ్చేదే, అయినా ఎలా దూరిపోయాను అనుకుంటున్నాడు. చెప్పు దొంగ, నువ్వు తిన్నావు కదా అంటే అప్పుడు ఎలా ఊపుతాడు. ఆ తర్వాత ఆలోచిస్తాడు, నేను బాగా నటించానే, మొత్తం చూసుకున్నానే, అయినా ఎలా పోల్చారు, ఈసారి ఇంకొకలాగా నటిస్తా అని మనం దొరికిపోయినప్పుడల్లా వాడికి ఏం చెప్తుంటామో అది ఇంకా ట్రైనింగ్ ఇస్తుంది. వాడు ఇంకా బాగా ట్రైన్ అయ్యి, ఇదిగో ఈసారి వాళ్ళు అలా చెప్పినా కానీ నేను ఒప్పుకోకూడదు. ఎందుకు? వాళ్ళు 4 సార్లు అనేసరికి ఓహో వీళ్ళు తెలుసు కావాలని ఒప్పేసుకున్నా, నిజానికి వాళ్ళు తెలియదు, రాయేశారు అంతే అన్న విషయం వాడికి ఎప్పుడు తెలుస్తుందో ఇంకా బాగా యాక్ట్ చేయడం నేర్చుకుంటాడు. యాక్షన్ నేర్చుకోవడానికి సినిమాలకైనా ట్రైనింగ్ స్కూల్ అక్కర్లేదు సార్. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు తిన్నావు కదా, తినలేదు అన్నాడు, రైట్ తిన్నాను అంటాడు. అలాగ నేర్చుకుంటాడు. అబద్ధం చెప్తే ఇంకా దానికి అతుక్కుని ఉండాలి అంతే.
దొరికిపోయి రుజువులు వచ్చినా గానీ ఒప్పుకోకూడదు. మన గవర్నమెంట్స్ లో చూసారా, మన రాజకీయ పార్టీలో సూపర్ కదా, అద్భుతం కదా. ఇందులో ట్రైనింగ్ ఫస్ట్ మనకి ఇచ్చే వాళ్ళు యాక్షన్ లో నటించడంలో వాళ్ళకి తెలియకుండానే తల్లిదండ్రులు, వాళ్ళకి తెలియదు ఆ విషయం. అయితే ఈ మాట ఒకసారి ఆలోచించండి. నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు అనుకుంటారేమో. సార్ 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 మనం ఫ్రెండ్స్ అనుకుందాం, మగపిల్లలు ఒక నలుగురు. అరే నువ్వు సూపర్ రా, ఎవరినైనా చూసేవనుకో నీ చూపుతోనే లైన్ లో పడేస్తాం అమ్మాయిని. ఒరే వాడు సూపర్ రా, వాడు మామూలుడు కాదురా, వాడు ప్రభాస్ రా, వాడు మహేష్ బాబు రా, ఆడి చూపుకే వాడి హెయిర్కే పడేస్తాడు రా అని అనుకున్నాం అనుకోండి. అదంతా ఏంటో తెలుసా? టాలెంట్, మగతనం, హీరోయిజం అనుకుందాం. వాడు పడేసింది మన చెల్లిని అనుకోండి, మన ఇంట్లో ఉన్న స్త్రీనే అనుకోండి. అప్పుడు కూడా పొగుడుతావా? అది టాలెంట్, హీరోయిజం, మగతనం పట్టుకొని తమ్ముతాం. అవునరా ఇంట్లో ఇంతవరకు అది ఇదని చెప్పి నటించి ఇంట్లోకి వచ్చి మోసం చేస్తావా? కళ 66, అందులో ఒక కళ చోర కలట, అంటే దొంగిలించడం కూడా ఆర్టేనట. మీరు ఎంత కష్టపడి అప్పులు చేసి ఈఎంఐ కొడుతున్న సెల్ ఫోన్ మీ పక్కన కూడా కొట్టేసుకుని వెళ్ళిపోయాడు. ఆహా ఏమి కలరా నా ఫ్రెండ్ కానీ సంతోషిస్తారా? అవునా ఫ్రెండ్ మీ పక్కనే ఉండవు, నేను ఎంత కష్టపడి కొనుక్కున్నానో తెలుసు, అయినా నువ్వు ఇలా చేయడం ఏంటో? అది మోసం కాదా? పాపానికి పొగట్టులు వచ్చేసాయి జనాల్లో, అది పాపం అది. కానీ అబ్బో వాడు మామూలుడు కాదు, అంతా ఇంతేటి అక్కడక్కడ చేసినప్పుడు అంతా ఇంత అంటాం ఫ్రెండ్స్ ని. వాడు మనకే ఏదో పెద్దలు పెట్టాడు అనుకో, అప్పుడు తెలుస్తుంది అది పాపం అని. పాపం అనేదే లేదు అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఇదిగో నిజం ఈ మాట చూడండి, ఎక్కడే కారు పెట్టారు దానికి తాళం వేసారు లేదా? ఆ పక్కన బైక్లు ఉన్నాయి దానికి తాళం వేసారు లేదండి? మీరు ఊరు వెళ్తారు ఇంటికి తాళం ఎత్తారు లేదు, అచ్చి పాపం ఎట్లేదు అని అంటారేమో. మరి తలుపులు తాళం వేయలేదంటే ఎవరో ఒక లోపలికి వెళ్తారు, వాళ్ళకి అవసరమైన వస్తువులు తీసుకొని నొక్కేస్తారు. దొంగతనం అనేది పాపం, అబద్ధం అనేది పాపం, నటించడం అనేది పాపం, మనుషుల్ని బాధ పెట్టడం, హింసించడం అనేది పాపం. ఇంకా ఒకటి కాదు, పాపంలో ఎన్నో రకాలు. ఇవన్నీ మనుషులకు ఉన్నాయి కాబట్టి దానికి జీతం ఒకరోజు మరణం. ఆ మరణం మళ్ళీ ఏదో ఒక క్షణంలో పోయేది అనుకుంటారేమో. మరణము ఇంకొక రెండో మరణాన్ని తీసుకుని వెళ్తుందని బైబిల్ చెప్తుంది. అది నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యం మనుషులు ఏడుస్తూ పలుకురుతూ ఉంటారు. నరకములో జంతువులు ఉండవు, ఎందుకంటే పాప రోగం జంతువులకి లేదు. మరి జంతువులు ఎందుకు మరణిస్తున్నాయి అని ఎవరు నన్ను అడగొద్దు. మరలా జంతువు మరణించడానికి కారణం కూడా మనిషి యొక్క పాపమే. బైబిల్లో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి జంతువు మరణించింది ఎప్పుడో తెలుసా? మనిషి పాపం చేయబట్టి. మనిషి పాపం చేస్తే వెంటనే దేవుడు అదే రోజు చస్తామని చెప్పాడు. కానీ నిజానికి దేవుడు మనిషిని చంపలేదు. మనిషి పాపం చేస్తే ఆ మనిషి బదులు ఒక అమాయకపు జంతువుని చంపి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి సిగ్గు తెచ్చుకుంటే దేవుడు తండ్రిలాగా వాళ్ళ సిగ్గును కప్పడానికి ఆ జంతువు యొక్క చర్మాన్ని చొక్కాయిలు చేసి ఆ భార్య భర్తలిద్దరికి తోడిగాడు. సార్ ఈ మాట చెప్తే మరలా ఎవరికైనా కోపం వస్తుందేమో, కాకపోతే ఈ ఒక్క మాట ఆలకించండి. ఎంత గొప్ప లోకాన్ని సృష్టించిన దేవుడు నిజంగా ఎవరై ఉండొచ్చు? ప్రపంచంలో ఎన్నో గొప్ప మతాలు ఉన్నాయి, ఎంతో కాలం నుంచి ఉన్నాయి. నిజంగా వాళ్ళే దేవుళ్ళైతే ఎంత గొప్ప సమస్య మనుషుల మీద ఉంది. ఆ సమస్య పేరు నిత్య నరకం. దానికి తీసుకెళ్లే ఇంకొక కారణం పేరు మరణం. ఈ మరణానికి రావడానికి మరొక పెద్ద సమస్య పేరు పాపం. దేవుడు మానవుల్ని నిత్య నరకం నుంచి రక్షించాలంటే ముందు నా మరణం నుంచి రక్షించాలి. మరణం నుంచి రక్షించాలంటే అది దేని వల్ల వస్తుందో దానికి కారణమైన పాపము నుంచి రక్షించాలి. ఏ దేవుడు పాపము నుంచి మనుషులను రక్షిస్తాడో ఆయనే మరణం నుంచి రక్షించగలిగినట్లు, ఏ దేవుడు మరణం నుంచి మనుషులను రక్షించగలడో ఆయనే రాబోతున్న నిత్య నరక అగ్ని గుండము నుంచి జీవులని మనుషుల్ని కాపాడగలడు. అందుకే యేసు చాలా సందర్భాల్లో రోగంతో చావడానికి రెడీగా ఉన్న వాళ్ళని కూడా ఏమన్నారు తెలుసా? నా కుమారుడా నీ పాపాలు క్షమింపబడ్డాయి అన్నాడు. అరే ఇదేంటి పాపాలు క్షమింపబడ్డాయి నేనెలా అంటాడు? పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుషులకి ఎక్కడ ఉంది? కేవలం దేవునికే ఉంది. దేవునికి మాత్రమే ఉండే అధికారము మాట. ఈ యేసు రోగంతో వచ్చిన రోగం బాగు చేయాలి కానీ నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి అనే మాట ఎలా చెప్తాడు? ఎందుకు ఆ మాట దేని బట్టి చెప్తున్నాడో ఈ రెండవ ముఖ్యమైన విషయం వినండి. మా నాన్నగారు భక్తిని నేర్పించడానికి నాకు ఎన్నో భక్తి రస చిత్రాలు చూపించారు. ఎన్టీఆర్ గారివి వాళ్ళందరికీ ఆ భక్తి రస చిత్రాలు చూపించేటప్పుడు ఒక బ్రాహ్మణుల సినిమా చూశాను నేను. ఆ బ్రాహ్మణుల సినిమాలో ఏం జరిగిందో కొన్ని మీరు ఆలోచించండి. అప్పుడు మా నాన్నగారికి అడిగితే మా నాన్నగారు నాకేం చెప్పలా. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత డిగ్రీ టైంలో మా ఫ్రెండ్ ఒకడు, నా క్లోజ్ ఫ్రెండ్ బ్రాహ్మణ అబ్బాయి ఉన్నాడు, ఆయన అడిగితే చెప్పాడు విషయం. మా నాన్నగారికి విషయం తెలియదు. చిన్నప్పుడు సినిమా చూపిస్తే ఇల్లు చూపించేస్తారు, వాళ్ళు ఏడిపిస్తే ఏడుస్తారు, నవ్వితే నవ్వుతారు. వాళ్ళు ఏమో కోపంతో ఉద్రేకాలు చూపిస్తే వీళ్ళు కూడా ఇలా చూస్తారు. సినిమా ఎమోషనల్ బిజినెస్. దే మేక్ మనీ విత్ అవర్ ఎమోషన్స్. సరే ఇప్పుడు ఎంతకీ నేను చూసిన విషయం ఏంటో తెలుసా? అది దాన్ని ఏమంటారంటే అగ్రహారం. అగ్రహారం అంటే తెలుసు కదా, ఆ మాటకు అర్థమే పెద్ద వీధి, పెద్ద ఊరు. పెద్దవాళ్ళు
సమాజంలో గ్రామాల్లో పెద్దవాళ్ళు ఎవరంటే బ్రాహ్మణుల వీధి అది. ఆ బ్రాహ్మణుల వీధిలో నుంచి ఒక ఆయన సంధ్యావందనం చేసుకుని ఆ కమండలతో నీళ్లు పట్టుకొని తడి బట్టలతోనే నడుస్తున్నాడు వీధిలో. ఆయన ఎవరో తెలుసా? ఇదిగో వినండి, అది బ్రాహ్మణుల వీధి. ఆ పెద్ద ఆయన బ్రాహ్మణుడు అప్పటికే స్నానం చేసుకొని గుళ్ళకి వెళ్ళి నమస్కారం పెట్టుకొని ఆ కమండలంలో నీళ్లు పట్టుకొని స్నానం చేసి ఇంటికి వచ్చేస్తున్నాడు. వీధిలో చూస్తున్నాడు పెద్ద ఆయన ఎవరో తెలుసా? ఆ ఊరుకున్న పెద్ద గుడి యొక్క ముఖ్యమైన పూజారి ఆయనే. ఈలోగా ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసా? రోడ్డు మీద ఒక ఆయన ఆ కొమ్మ వచ్చి నెత్తి మీద పడి తన బద్దలైపోయి రక్తం వచ్చి కింద పడిపోయి ఉన్నాడు. దాహం 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 అంటున్నాడు. రక్తం పోయింది చాలా. ఆ చెట్టుకు ఆ కొమ్మ కాస్త ఇరిగి అతను నెత్తి మీద పడింది, కింద పడిపోయాడు. అతగాడు వినాలి ఈ మాట. అతగాడు చూస్తే పెద్ద ఆయనలాగే ఉన్నాడు. అంటే ఒక పెద్ద కులానికి చెందిన వ్యక్తే. ఏది కింద పడిపోయి రక్తం కాని దాహం దాహం ఉంటున్నాయి. ఆ పక్కనే ఒక బ్రాహ్మణ పిల్లోడు ఉన్నాడు. ఎందుకంటే గుండు గీసుకొని చిన్న పిల్లకి మాత్రమే ఉంది. ఈ పిల్లోడు కూడా బ్రాహ్మణ పిల్లోడే, పౌరోహిత్యం నేర్చుకునే చిన్న పిల్లోడు ఆయన. ఈ పెద్ద ఆయన చూస్తున్నాడు. రక్తం కారి కింద పడిపోయి దాహం దాహం అంటున్న వ్యక్తిని చూస్తున్నాడు. వీధిలో చాలా మంది బ్రాహ్మణులు ఈ పూజారి గారి మొక్క చూస్తున్నారు. ఏంటి పూజారి గారు ఇక్కడ వరకు వచ్చి అక్కడ అయిపోయి నిల్చున్నాడు ఏంటి? ఈ మనిషి పడిపోయినాడు కదా, ఆ మనిషి దగ్గరకు వచ్చి ఆయన నిల్చున్నాడు. చేతిలో నీళ్లు ఉన్నాయి. నీళ్లు పోయడానికి చూస్తున్నాడు. ఆ పక్కనే కుర్రాడు కూర్చొని ఉన్నాడు. అయ్యగారి దగ్గర నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఒక దాహం అంటున్నారు, నోట్లో పోయకుండా ఏంటి అలా చూస్తున్నాడు పెద్ద అయినా అని పిల్లోడు చూస్తున్నాడు. ఈ ఊర్లో చుట్టూ అది వీధి కదా, ఎలాంటి వీధే. ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే. అలా ఎలా చూస్తున్నాడు తెలుసా? ఏంటి కొంప తీసి నీరు పోసేస్తాడే ఏంటి నోట్లో? ఈ పెద్ద ఆయనకి తెలీదా? బ్రహ్మజ్ఞానం తెలీదా? పౌరోహిత్యం తెలీదా? బ్రాహ్మణ జ్ఞానం తెలీదా? బాధలో, కష్టంలో, రోగంలో, ప్రమాదంలో ఎవడో ఒకడు అలా పడుంటే నోట్లో చేతులు నీళ్లు ఉన్నాయని పక్కనే ఉన్నాడని వెళ్ళి పోసేస్తాడేంటి? అలా పోయకూడదు. అలా పోస్తే ఈ పాపం చేసినట్టు. ఈ చిన్న పిల్లడికి ఏం అర్థం కావట్లేదు, అలాగే చూస్తున్నాడు. చుట్టూ ఎవరు చూడలేదు అనుకో, ఈ పెద్ద ఆయనకి వెళ్ళి నీళ్ళు పోసేవాడే. కానీ చుట్టూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ పెద్ద ఆయన వెళ్ళి నోట్లో నీళ్ళు పోస్తాడేమో అని అబ్జర్వ్ చేస్తున్నాడు. కానీ నీరు పోయకుండా అలాగే తలదించుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఈ పిల్లడికి అప్పుడు అర్థం కాదు. మా నాన్నకి ఆ మాట అడిగారు. ఏమిటో నాకేం చెప్పినట్టు గుర్తులేదు. మా నాన్న పెద్ద అయిన తర్వాత ఈ విషయం ఒకసారి గుర్తొస్తే మా ఫ్రెండ్ శశాంక్ గారికి అడిగారు, మరి ఇలా జరిగింది, సోమయాజులు అనే యాక్టర్ ఇలా ఎక్కడ ఉంది సీన్ సిచ్యువేషన్, ఎందుకు అలా చేయలేదు ఆయన అని అంటే, అరే అలా చేస్తే పాపం, అలా చేయకూడదు. ఆ పడినోడు ఎందుకు అలా పడిపోయాడు తెలుసా? వాడికి చెట్టు కొమ్మ వచ్చి తల మీద పడి తలబద్దలైపోయి రక్తం ఎందుకు కారుతుందో తెలుసా? వాడి పాపానికి, వాడి కర్మకు దేవుడు న్యాయంగా కొట్టిన దెబ్బ, శిక్ష. ఆ మధ్యలో నేను దేవుడి కంటే మంచోడిని, దేవుడు అలాగే కొడతాడు, కానీ నేను దేవుడి కంటే మంచోడిని, నేను సహాయం చేస్తానని నువ్వు మధ్యలో నీరు పోయడం, మనిషికి సహాయం చేస్తున్నావేమో కానీ దేవుని యొక్క న్యాయాన్ని అడ్డుకుంటున్నట్టు, దేవుని మీద తిరగబడుతున్నట్టు. దేవుడు తన న్యాయం ప్రకారం ఎవరికి ఏ కర్మకి ఏమి ఇవ్వాలో ఆ టైంకి ఆయన ఇస్తున్నాడు న్యాయంగా. అందుకే ఒకరికి లెపర్సీ రోగం, అందుకే మరొకరికి ఇంకొక రోగం, అందుకే ఒకరికి యాక్సిడెంట్, అందుకే ఇంకొకరి మీద దాడి చేసి దొంగలు కొట్టేశారు. నేను దేవుని కంటే మంచోడు అన్నట్టు నువ్వు మధ్యలో వెళ్ళి ఎవడి కర్మకు ఎవడు బాధ్యుడు, ఒకడి కర్మకు అంటే వాడు చేసిన పనులకు దేవుడు న్యాయంగా దెబ్బ కొట్టి శిక్షిస్తే నువ్వు మధ్యలో వెళ్ళి నీరు పోస్తావా? అందుకే బ్రాహ్మణత్వం ఏం చెప్తుందో తెలుసా? వైద్యం కూడా పాపమే. వైద్యం పాపమని ఎందుకన్నారు తెలుసా? తర్వాత మార్చుకున్నారు, బయటపడలేదు. ఇప్పుడు కూడా పురాతన బ్రాహ్మణ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? వైద్యం చేయడం పాపం. మందులు ఇవ్వకూడదు, వైద్యం చేయకూడదు. ఎందుకో తెలుసా? వాడికి ఆ రోగం వచ్చి మంచం మీద పడ్డానికి కారణమే దేవుడు వాడి కర్మకు, వాడి పాపానికి శిక్ష విధించాడు న్యాయంగా. బ్రాహ్మణ సిద్ధాంతం ఇది. అండ్ ఇది రైటే, కరెక్టే. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, యాక్సిడెంట్ వచ్చినా, రోగం వచ్చినా, ఇంకే కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు కొట్టిన దెబ్బ, అది కూడా న్యాయంగా కొట్టిన దెబ్బ. మనం చేసిన పనులకి దేవుడు న్యాయంగా దెబ్బ కొట్టాడు. ఇప్పుడు నేను వెళ్ళి నాకు వైద్యం తెలుసు, నా దగ్గర ఇంజక్షన్ ఉంది, ఇంజక్షన్ ఇస్తే దెబ్బకు లేచి కూర్చుంటాడు అని చెప్పి నేను వెళ్ళి ఇంజక్షన్ ఇస్తే దేవుని యొక్క న్యాయాన్ని నేను అడ్డుకుంటున్నట్టు. మరి అలాగైతే మరి మనం మందులు వేసుకోవడం, హాస్పిటల్ కట్టడం, డాక్టర్లు చదవడం అదంతా పాపమే అవుద్ది. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇంజక్షన్ వేసుకోవడం వల్ల ఎవరు? ఈ రోజు వరకు టీకాలు వేసుకున్న వాళ్ళు ఎవరు? పుట్టిన దగ్గర నుంచే గవర్నమెంట్ మ్యాండేటరీ, గవర్నమెంట్ ఆర్డర్, పుట్టిన పిల్లవాడికి ఈ వయసులో ఈ టీకా పడాల్సిందే. ఇప్పుడు గవర్నమెంట్లు కూడా పాపం చేస్తున్నాయంటే బ్రాహ్మణ సిద్ధాంతాలను బట్టి అవును అని చెప్పాలి. కానీ ప్రపంచానికి తెలియని అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను చదివిన మాటలో ఉంది. ఒక శిశువు పుట్టాడు, ఆయన ఎలా పెట్టారో తెలుసా? పొట్టి గొడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండ పెట్టాను. ఈ రెండు మాటలే చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అవునండి, పుట్టిన క్రిస్మస్ బాలుడు ఎలాగ చుట్టారో తెలుసా? పొత్తి గొడ్డలతో చుట్టారు. అరే పుట్టిన ఏ పిల్లడికైనా పొత్తి గొడ్డలతో చుడతారని మీరు అనుకుంటున్నారేమో. ఎక్కడున్న గ్రీక్ మాట వేరు. దేవుడు బైబిల్, ఈ న్యూ టెస్ట్మెంట్ బైబిల్ గ్రీక్ లో రాయించాడు. అక్కడున్న మాటకు అర్థం వేరు.
అలాగ పొత్తికొట్టలతో చుట్టి అప్పుడే పుట్టిన శిశువుని ఎక్కడ వేసారో తెలుసా? పశువుల తొట్టెలో వేశారు. పశువుల తొట్టెలో అంటే పశువులు పడుకుంటాయి తొట్టిలో. పశువుల తొట్టె అంటే ఎంతకందులో ఏముంటది? పశువులకు పెట్టే దానా ఉంటది, తిండి ఉంటది. ఏంటది? మన ప్రాంతాల్లో అయితే దాన్ని ఏమంటారు? తవుడు, లేకపోతే పచ్చిగడ్డు, ఏమేమో ఉంటాయి. పశువులకి పెట్టే ఆహారం ఉండే స్థలాన్ని తొట్టె అన్నారు. పశువుల తొట్టె. పశువులకి ఆహారం ఉండే స్థలంలో ఈ యేసుని పుట్టగానే పొత్తికొట్టలతో చుట్టి పెట్టారంటే అర్థం ఇదిగో. ఈ రెండు మాటలు ఒకసారి వినండి, చివరిగా ప్రార్థన చేస్తాను. క్రిస్మస్ పండగ అంటే మీరు ఓహో ఇదా క్రిస్మస్ పండగ అని కనీసం మీకు అర్థం కావాలంటే ఈ రెండు మాటలు చెప్పాలి. అది పశువులశాల. పశువులశాలలో పశువులు పిల్లల్ని ఈనుతాయి. కానీ ఏదైనా ఒక పిల్ల, వినండి మాట చాలా ముఖ్యమైనది. క్రైస్తవులు కూడా సాధారణంగా తెలియదు, అంటే చెప్పుకోరు. ప్రతి పొత్తి గుడ్డలతో చుట్టి అనే ఒక్క మాట గురించి ఏం చెప్తారు? దాని గురించి కూడా హిస్టరీ ఉంది, కల్చర్ ఉంది, అండ్ థియాలజీ ఉంది. పశువులశాల అంటే పశువులు పిల్లలు ఈనుతాయి. కానీ ఒక రకమైన పిల్లలు పుట్టాయి అనుకోండి, దాన్ని కడిగి పొత్తి గుడ్డలతో చుట్టి ఇదిగో పశువుల తొట్టులో వేస్తారు. ఏ పిల్లలు తెలుసా? ఏ మచ్చ, ఏ డాగు, ఏ జబ్బు, ఏ అంగవైకల్యం లేకుండా పుట్టిందనుకోండి. ఒక గొర్రె పిల్ల, ఒక ఆవుకు ఒక ఆవు పిల్ల, ఒక దూడ పిల్ల పుట్టిందనుకోండి. మచ్చలు, రంగులు, ఏ అనారోగ్యం లేకపోతే ఎలాంటి అంగవైకల్యం లేని, మచ్చ డాగు లేని పర్ఫెక్ట్ హెల్దీ బేబీ పుడితే ఆ దేవునికి బలి అర్పించమని ఆయన ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. ఆయనకి బలిగా ఇవ్వాల్సిన గొర్రె పిల్ల గాని, మేక పిల్ల గాని, ఏ పశువైనా మచ్చలు లేనిదై ఉండాలి, అంగవైకల్యం లేనిదై ఉండాలి, పుట్టుకతోనే అది ఆరోగ్యవంతమైనదై ఉండాలి. అలాంటివి దేవుడైన యెహోవాకు మనం ఇవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? మిగతా పశువులతో కలిపేయకూడదు. దాన్ని కడిగి వెంటనే పొత్తికొట్టలతో చుట్టి పశువుల తొట్టులో పెట్టాలి. అంటే ఇది దేవుడైన యెహోవాకు అర్పితం. ఏ రోజు పండుగ వస్తుందో, ఏ రోజు బలి అర్పించే టైం వస్తుందో దాన్ని జాగ్రత్తగా పెంచి ఆ బలి అర్పణకు తీసుకొని వెళ్ళాలనేది మెసేజ్. ఇప్పుడు ఆ పుట్టిన యేసుని చూడడానికి చాలా మంది వచ్చారు. రాగానే ఆయన ఎక్కడున్నాడో తెలుసా? పశువుల తొట్టులో ఉన్నాడు. అది కూడా ఎలా ఉన్నాడో తెలుసా? పొత్తి గుడ్డలతో చుట్టబడి. ఈ గుడ్డలతో చుట్టి పెట్టారు. అది కూడా ఎక్కడ పెట్టారంటే అర్థం ఏంటంటే, దేవుడైన యెహోవా కోసం బలవ్వడానికి ఏ పాపము, ఏ మచ్చ, ఏ డాగు, ఏ కల్మషం లేని పవిత్రమైన పర్ఫెక్ట్ గా సరిపోయే బలియాగం ఈయన అని చెప్పడానికి ఆ మెసేజ్. అయితే బలియాగానికి కరెక్టే. కాకపోతే మరి పశువులు తినే ఆహారం తినే ఆ తొట్టెలో పరుండబెట్టడానికి కారణం ఏంటంటే, సార్ ఈ యేసు ప్రభు క్రిస్మస్ రోజు అలాగ పుట్టడానికి, అలా రావడానికి కారణం ఏంటంటే, ఎంతో మంది మనుషులు పశువుల్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళ జీవితానికి, ప్రాణానికి ఈయనే తిండి. ఇది ఎక్కడున్న కాన్సెప్ట్ కాదండి. పాత నిబంధన గ్రంథం నుంచి ఆయన పస్కా బలియాగం. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అంతా నేను చెప్పలేను. మానవులు ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారి పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని క్షమించాలి. వాళ్ళ ఇంటి వాళ్ళని క్షమించి 2026 సంవత్సరం మీ ఇంటి వాళ్ళందరూ బతకాలంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు మీ ఇంటి నుంచి ఒక బలియాగం దేవునికి అర్పించాల్సి ఉంది. విన్నారు ఈ మాట? అంటే మీ ఇంటి వాళ్ళు 2025 అంతా బతికొనడానికి కారణం 2024 డిసెంబర్ 25 ఒక ఆయన పుట్టాడు. ఆయన మీ ఇంటి వాళ్ళ కోసం బలి అయ్యాడు. కాబట్టి దేవుడు మీ జీవితంలో 2025 ఇచ్చాడు. 2026 మీ ఇంటి వాళ్ళకి ఇవ్వాలంటే 2025 చివరి వారంలో మీ ఇంటి వాళ్ళందరి యొక్క క్షేమం కోసం, ప్రాణం కోసం, ఆయుష్ కోసం ఒక బలియాగం అవసరం. అందుకు ఇదిగో 2025 సంవత్సరం డిసెంబర్ 25 నెల ఇదే మెసేజ్. ఈ మీ కొరకు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వారి కొరకు మరణాన్ని అనుభవించడానికి, మీ పాప శిక్షను ఆయన మీద వేసుకొని మీ దెబ్బ కాయడానికి మీలాంటి శరీరాన్ని ధరించి వచ్చిన వాడు. అందుకే ఆయన పేరు ఇంటి రక్షకుడే కాదు, లోక రక్షకుడు. లోకంలో ఉన్న ప్రతి మనిషిని, వారి కుటుంబాన్ని ఇదిగో దేవుడు ఒక్కరోజు ఆయుష్ ఇవ్వాలన్నా ఇదిగో మనకది అర్హత లేదు. మీకు ఆ అర్హత ఎప్పుడో కోల్పోయారు. మనందరం నేను చెప్పిన మాట కాదండి, బైబిల్ చెప్తున్న మాట. నేను కేవలం పశుప్రాయుడను అని ఒక మనిషి మాట్లాడాడు, ఒక భక్తుడు మాట్లాడాడు. ఎందుకన్నారో తెలుసా? ఇదిగో వినండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ క్షేమం కోసం ఇచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ మీద చెయ్యెత్తిన నిన్ను పశువు కాకపోతే ఏమనాలి సార్? అడిగితే కోపం వస్తుంది. కానీ ఈ మాట నేను లేదు, బైబిల్లో అన్నాడు. అరే నీ క్షేమం, నీ మేలు కోసం అంత కష్టపడి కన్నీళ్లు కాచి పరుగులెత్తి నిన్ను కాపాడి పెంచి పోషించారు. అలాంటి తల్లిదండ్రుల మీద చెయ్యెత్తిన పశువు అనకపోతే ఇంకేమనాలి? అలాంటి అమ్మా నాన్నల మీద తిట్టడం ఏంటి? బూతులు ఏంటి? లా అనడం ఏంటి? అసలు తల్లి మీద, తండ్రి మీద లా ఏంటి? ఒరే ఏంటి? తండ్రిని తిరగబడ్డం ఏంటి సార్? అరే ఎంత కనిపించిన తల్లిదండ్రుల మీద తిరగబడి చెయ్యెత్తి బూతి మాటలు తిడుతున్నావే, ఇంకా నువ్వు కట్టుకున్న భార్య నాకు ఎలా చూస్తావో తెలియదా? ఇంకా ఎంత ప్రేమని చెప్పినా అవన్నీ వాళ్ళకు కూడా తెలియదు, ఉండవవేవి.
కట్టుకున్న తల్లిదండ్రులే మోసం చేసిన వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఎందుకు మోసం చేయరు సార్? ఎంత కలిగి పెంచిన తల్లిదండ్రులే మోసం చేసిన అమ్మాయి బ్లేడ్తో కోసుకోవచ్చు, అది అప్పుడు ఎమోషన్. ఆ తర్వాత ఆ కమిట్మెంట్స్ ఏమి ఉండవు, అన్నీ కదిలిపోతాయి. పశువునపోతే ఏమన్నా? నీ జీవితం ఎంత విలువైనది, ప్రాణం ఎంత విలువైనదో మీకు తెలియదా? కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇష్టం వచ్చిన దగ్గర, దొరికిన దగ్గర, అవకాశం వచ్చిన దగ్గర వ్యభిచారం చేసి ఎయిడ్స్ రోగాన్ని తెచ్చుకున్న నిన్ను పశువునపోతే ఏమన్నది సార్? ఒకప్పుడు జనాలకి ఆ జ్ఞానం లేదు. ఇప్పుడు లేదా జ్ఞానం? మళ్ళీ ఎయిడ్స్ రోగం వచ్చింది, ఈ పాపం చేస్తారు, రోగం తెచ్చుకుంటారు, మళ్ళీ దేవుడిని తిడతారు. ఆడు కూడా నాతో పాటు తిరిగాడు, ఆడికి రాలేదు, నాకెందుకు వచ్చింది, దేవుడు లేడు, ఎవడు లేడు. అరే నువ్వు పాపం చేసి తెచ్చుకున్న ఎయిడ్స్ రోగం అది, దేవుడిని తిడతావేంటి? ముందు చెప్పలేదా దేవుడు ఇలాంటి పనులు చేస్తే ప్రమాదం తెచ్చుకుంటావు, నీ దేహం మీద నువ్వే ప్రమాదం, కీడు తెచ్చుకుంటావు, మంచిది కాదు, క్షేమం కాదని దేవుడు చెప్తున్నా. ఏ మాట వినరు. అంతెందుకు స్పీడ్ గా డ్రైవ్ చేస్తారు హీరోల్లా. ఎవరినో గుద్దీసి వాళ్ళని చంపేస్తారు, వీళ్ళు చచ్చిపోయే ప్రమాదంలో పడతారు. ఏం తెలీదా? నచ్చాలి దేవుడు మ్యాజిక్ అనగానే బండి కంట్రోల్ అయిపోవడానికి. ఏం చూడలేదా? చూడటం లేదా యాక్సిడెంట్లు, ప్రమాదాలు? అందుకన్నాడు దేవుడు పశుప్రాయుడని. కామన్ సెన్స్ ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అయినా నీ ఆరోగ్యాన్ని, నీ ప్రాణాన్ని, నీ గౌరవాన్ని నువ్వే పాడు చేసుకునేటట్లు రకరకాల పిచ్చి పిచ్చి పాపాలకి బానిసైపోతాం. అందుకే దేవుడు ఇలాంటి పశువులకి కొరకు బలైపోయి ఆహారమై వాళ్ళ జీవితాన్ని, మనసును మార్చి రాబోతున్న నిత్య నరకాన్ని తప్పించి నిత్య జీవం, మోక్షం, పరలోకం ఇవ్వడానికి. అనేలు అక్కడి మాట వినండి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెద్దలు, చిన్నవాళ్ళ మాట వినండి. నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో నీ పాప శిక్ష అంతా ఆయన మీద వేసుకొని నీ కొరకు బలవడానికి శిలువ వరకు వచ్చాడు. అంతకంటే మన పశుప్రాయత్వం ఇంకెక్కడ అర్థమవుతుందో తెలుసా? నిజంగా మనుషులు ఎంత ఘోరమైన దృష్టిలో నీ కొరకు ప్రాణం పెట్టినోండి నువ్వు అవమానిస్తున్నావు. ఏమన్నా నిన్ను? నీ సీక్రెట్స్ అన్నీ తెలుసు, నువ్వు ఎంత డేంజరస్, ఎంత దుర్మార్గుడువో, ఎంత మోసగాడువో నీకే తెలుసు, ఆయనకి తెలుసు. కానీ నీ ప్రాణం కోసం, తన ప్రాణం అడ్డు పెట్టడానికి, నీ గౌరవం కోసం ఆయన సిగ్గుపడడానికి, లేక ఆ సిగ్గును పొందుకోవడానికి, అవమానాన్ని పొందుకోవడానికి నీ కోసం ప్రాణం పెట్టిన వాడిని నువ్వు గౌరవించట్లేదంటే, తిరగబడుతున్నావు అంటే, అవమానిస్తున్నావు అంటే, ఆయన మీద జోకులేస్తున్నావు అంటే నిన్నేమనాలి? నువ్వు నా మీద జోకేసి నన్ను అవమానిస్తే కరెక్టే, ఎందుకంటే నువ్వు అన్నట్టు నేను వరస్టే. ఏ క్రైస్తవుల మీద జోకేసి వాడిని కొట్టినా న్యాయమే. కానీ యేసుక్రీస్తును మీరు అవమానించడం, కొంతమంది ఉంటారు యూట్యూబ్ లో కనిపిస్తుంటారు, పాపం వాళ్ళు పెద్ద జ్ఞానం అనుకుంటారు, ఏమనుకుంటారు అర్థం కాదు. ఇప్పుడు క్రైస్తవుల మీద అన్నారా? ఓకే, ఎందుకంటే క్రైస్తవులు అనేక రకాలైన లోపాలు కలిగిన వారు. కానీ క్రీస్తు కాడు. మనుషులందరూ అనేక రకాలైన లోపాలు, పాపాలు కలిగిన వారు అనేసే వాళ్ళని చంపి నరకంలో వేయడం ఇష్టం లేకే, ఇదిగో ఆయన బైబిల్లో రాయించిన మాట ఏంటో తెలుసా? ఏ మనుషులు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఈ గొప్ప లోకమంతటిని నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను నశింప చేయడం, నరకంలో వేయడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ప్రతి మనుషుని రక్షించడానికి మీ వంతు, మీ బదులు, మీ స్థానంలో మీ పాప శిక్షగా ఆయన తన మీద వేసుకొని మీ కొరకు బలవడానికి, ఎంత గొప్ప లోకాన్ని సృష్టించిన పరమాత్ముడు, సృష్టికర్త నీ కొరకు బలవడానికి రక్షణకర్తగా వచ్చిన రోజు. రక్షణకర్త, సృష్టికర్తే రక్షణకర్త. లోక రక్షకుడు అనే పేరు యేసుకి ఎందుకు ఇవ్వబడింది? యేసు అనే పేరుకి అర్థమే రక్షకుడు. అది కూడా దేన్ని రక్షించడానికి? ఇశ్రాయేలు మాత్రమే కాదు, సర్వలోకాన్ని సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి సర్వలోకాన్ని రక్షించే బాధ్యత కూడా ఆయనదే. సర్వలోకానికి మరణం అనే సమస్య ఉంది కాబట్టి ఆ మరణం నుంచి లోకమంతటిని రక్షించాల్సిన కన్న తండ్రి లాంటి బాధ్యత ఆయనదే. అందుకే ఈ మాట చెప్పాను, ఈ తల్లి జింక వేరే పిల్ల కోసం ప్రాణం పెట్టలేదు, తన పిల్ల కోసమే ప్రాణం పెట్టింది. అక్కడే మీకు అర్థం కావాలి, నిజంగా బాధ్యత ఎవరికి ఉంటుందో తెలుసా? కన్న తల్లిదండ్రులకే ఉంటది. నిజంగా ఆయన సృష్టించాడు కాబట్టి నిన్ను నశింప చేయడం, నరకానికి పంపించడం ఆయనకే మాత్రం ఇష్టం లేదని, నీ క్షేమం, నీ గౌరవం, నీ ప్రాణం, నీ భవిష్యత్తు కోసం ఆయన నీ కొరకు బలవడానికి వచ్చాడు. సార్ మీకు అర్థమవుతుందా? నాతో పాటు ఇక్కడున్న చాలా మంది మీ జీవితం ఏదో కష్టమో, భయమో, సమస్య వస్తే, అవమానం వస్తే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా లేదా? నా జీవితంలో అనుకున్నాను, చాలా సరైన గట్టి సందర్భంలో నేను అనుకున్నాను. అంటే అదే ప్రూఫ్. ఏదైనా చిన్న తేడా జరిగితే మీ ప్రాణం మీ దృష్టికే విలువైంది కాదు, ఇంకా పక్కోడి ప్రాణం మీద మీకేం విలువ ఉంటుంది? మీ దృష్టికే మీ ప్రాణం మీద విలువ లేదు. ఎందుకు? ఏదో అప్సెట్ వచ్చింది, అవమానం వచ్చింది, అపజయం వచ్చింది, ఏదో మోసపోయాం, లేకపోతే ఏదో కష్టం వచ్చింది, ఈ మాత్రం దానికి జీవితం ఎందుకు అని చచ్చిపోవాలనుకున్నాం, చచ్చిపోవడానికి ప్రయత్నాలు చేసామంటే ఏదైనా తేడా జరిగితే మీ ప్రాణం పట్ల మీకే విలువ లేదు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు పట్టించుకోవాలి? కానీ ఈ లోకాన్ని నిజంగా సృష్టించిన వాడు అలాంటి వాడు కాదు. మీకంటే ఎక్కువగా మీ ప్రాణం పట్ల ఆయనకి ప్రేమ ఉంది. మీ జీవితం పట్ల, మీ గౌరవం పట్ల, మీ క్షేమం, ఆరోగ్యం పట్ల, మీ జీవితం, ఆశీర్వాదం పట్ల ఆయనకి ఎక్కువ శ్రద్ధ ఉంది. కాబట్టి మీరు అడగకుండానే పరిగెట్టుకొని, బాధ్యత కలిగిన కన్న తండ్రిగా పరిగెట్టుకుని వచ్చాడు మీకోసం. మీ ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డుపెట్టి
రక్తము చిందించి మీ పాప క్షమాపణ కోసం, మీ పాపాల నుంచి మిమ్మల్ని కడగడానికి ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు పాపము లేని పుట్టుకతో, పాపము లేని జీవితంతో, పాపము లేని మరణాన్ని మీ కొరకు పొందింది ఎందుకో తెలుసా? మీ పాప క్షమాపణ కోసం దేవుని యొక్క పరిశుద్ధ రక్తం మాత్రమే అవసరం. ఈ కోడలు పశువుల యొక్క రక్తంతో మనుషుల యొక్క పాపాలు కడగబడవు. పరమాత్ముడు పరిశుద్ధుని యొక్క దేవుని రక్తం మాత్రమే మన పాపాలు కడగలిగే సాధనం. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో తప్ప ఇదిగో నువ్వు మనిషి అయితే నీ పాపాలు కడగబడే అవకాశం ఈ ప్రపంచంలో లేదు. క్రిస్మస్ పండుగది నీ కొరకు బలవడానికి, నీ దెబ్బ కాయడానికి, నీ పాప శిక్షను దేవుడు కోపంతో నిన్ను శిక్షించాలి. కానీ అలా నిన్ను శిక్షిస్తే అందరినీ నరకంలో పంపించాలి. చంద్రబాబు గారిని పంపించాలి, అంబేద్కర్ గారిని పంపించాలి, చిరంజీవి గారిని పంపించాలి, పవన్ కళ్యాణ్ గారిని పంపించాలి, ఎన్టీఆర్ గారిని పంపించాలి, ప్రధానమంత్రి మోదీ గారిని పంపించాలి. అరే ప్రధానమంత్రి మోదీ గారు పాపం లేదని ఎవరు అనొద్దు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవాయ. పాపోహం అహం పాపి అని అందరూ తెల్లవారి సూర్య నమస్కారంలో చెప్పే మాటే అది. పాపులని అందరూ ఒప్పుకుంటున్నారు, నువ్వు పాపం లేదని మాట్లాడుతుంది సార్. ఎవరినో బాధ పెట్టడానికి మనకి మాట చెప్పట్లేదు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే నీకెందుకు ఇదే పాపం? ఒకవేళ మీ దగ్గరైనా వాళ్ళ దగ్గరైనా లేకపోతే మరణించే అవకాశం కనిపిస్తుందంటే మనం కూడా పాపులు మనం అర్థం చేసుకొని తగ్గిపోవాలి. ఎవరి ముందు? నా ముందు తగ్గిపోవాలని నేను మాట్లాడడానికి అర్హుడిని కాను. సార్ ఇంత గొప్ప లోకాన్ని నిన్ను ప్రేమతో పుట్టించిన దేవుడు ఉన్నాడే, ఈ వయసు వరకు నిన్ను కాపాడి పోషించిన ఆయన ఉన్నాడే, నీవు నీ పాపాన్ని బట్టి నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదని ఇదిగో ఆ తల్లి జింక తన బిడ్డ ప్రాణం కోసం అది ఎలాగ బలైపోవడానికి ఇష్టంగా మౌనముగా అలాగ ఉండిపోయి ఆ సింహం నోట్లో మరణించిందో, బలైపోయిందో, ఇదిగో నీ బదులు, నీ వంతు, నీ స్థానం ఆయన తీసుకొని నిన్ను తప్పించాడు. ఇలాగా నిన్ను రక్షించగలిగే దేవుడు యేసుక్రీస్తు కాక ఈ లోకానికి ఇంకొకరు లేరు. ఈ మాట చెప్పి ప్రార్థన చేయబోతున్నాడు. సార్ ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ అడవి జంతువు అయిన తల్లి జింక ఉందే, దాన్ని పుట్టించిన దేవుడు ఎవరై ఉండొచ్చు? మీరు ఎవరి పేరు చెప్పాలన్నా ఆ దేవుడు ఏం చేసి ఉండాలో తెలుసా? ఆల్రెడీ తాను కన్న బిడ్డల కొరకు వారి మీదకి మరణం అనే సమస్య వస్తుందంటే ప్రాణం పెట్టినోడు అవ్వాలి. నీకు అర్థమవుతుందా? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైన విషయం ఉంది. ఆ పాయింట్ ఏంటో తెలుసండి? ఒక విషయం ఏంటో, సందేశం ఏంటో తెలుసా? ఈ లోకానికి నిజంగా ఎవడు సృష్టించాడో సృష్టికర్తగా ఆయన ఈ లోకానికి తెలిసి మరణించాలి. ఈ లోకానికి ఏదో సీక్రెట్ కాదు, ఎవరికి తెలియని యుగం ఆ యుగం ఈ యుగం కాదు. ఈ లోకానికి తెలిసి ప్రపంచమంతా హిస్టారికల్ రికార్డు ఉన్న రోజుల్లోనే, ప్రపంచంలో ఉన్న చరిత్ర రికార్డ్ చేస్తున్న రోజుల్లోనే ఏ పాపం లేకుండా పుట్టాలి, ఏ పాపం లేకుండా జీవించాలి, ఏ పాపము నేరము కారణం లేకుండా బలియాగముగా మరణించాలి. మీకు అర్థమవుతుందా? ఈ బైబిల్ ఏం చెప్తుందో ఈ అప్లికేషన్ మీకు ఎప్పుడైనా అర్థమైందా? ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఎవరైనా ఈ లోకానికి తెలిసి మరణం అనుభవించాలి. ఈ లోకానికి తెలిసి మరణించిన వాడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఏసే మరణించకుండా నేనే లోకాన్ని సృష్టించానని చెప్పాడు అనుకో, నువ్వు మంచోడు కాదు, నువ్వు అబద్ధమైన వాడుతున్నావు, నువ్వు మంచోడు కాదు, నువ్వు దేవుడు కాదు. ఎందుకో తెలుసా? నువ్వు నిజంగా లోకాన్ని సృష్టించిన దేవుడు అయితే మంచితనం ఉంటుంది కదా, ప్రేమ ఉంటుంది కదా, కనికరం ఉంటుంది కదా. దేవుడు అంటే అనంతం ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ లోకానికి కూడా పెద్ద సమస్య మరణం. నువ్వేం చేసావు మరణం గురించి? తల్లిదండ్రులు వదిలేదే. ఆ పిల్లడు ప్రమాదంలో పడ్డాడంటే కరెంట్ షాక్ పట్టేసుకుంటే పిల్లోడిని. యూట్యూబ్ లో వచ్చిన వీడియో ఒక 2-3 సంవత్సరాల క్రితం, కరెంట్ షాక్ తో పిల్లడు పట్టుకుంటే వెంటనే తండ్రి వెళ్ళిపోతున్నాడు పిల్లడిని లాగడానికి. అరే వెళ్తే నువ్వు కూడా అంటుకుంటావు కానీ ఈ నాఫీస్లో కానీ అందరినీ తోసేసి వెళ్ళి ఆ పిల్లడిని కాపాడడానికి వెళ్ళి అంటుకున్నాడు. ఆయన చనిపోయాడు. అయ్యి బాబాయ్ నా పిల్లడిని కరెంట్ పట్టేసుకుందా, నేనైతే నన్ను కూడా పట్టేసుకుంటుంది. ఎలాగా చచ్చిపోతున్నాడు, నేనే బతుకుతామని అక్కడ కూర్చొని లబోదిబ్బు ఏడుస్తారు కానీ ముందుకు వెళ్ళలేదు. అంత ధైర్యం చేయలేదు చాలా మంది. కానీ నిజంగా కన్న తండ్రి, మంచి తండ్రి ఎలా ఉంటాడో తెలుసా? బాధ్యత కలిగిన కన్న తండ్రులు సావు కాదు, అది ఏదొచ్చినా నా బిడ్డని మరణం నుంచి కాపాడుకోవాలి, అవసరమైతే నేను ప్రాణం పెడతా అని అడవు జంతువులు కూడా ఈ రోజు మన ముందు సాక్ష్యం చెప్తూ ఉంటే దేవుడు ఎందుకు సార్ అలా ఉంటాడు? నీకు అబద్ధం చెప్పాను, నువ్వు వెళ్ళావు, సావు, నీ సావు నువ్వు సావు అని అన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు కోపం అంటారు కానీ ఏమి చేయలేక నిజానికి వాళ్ళ మనసు అది కాదు. దేవుడు ఎందుకు అలా ఉంటాడు సార్? కాబట్టి ఈ లోకానికి ఒకే ఒక్క అసలైన నిజమైన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆ జింక తల్లి జింక ఉందే, దాన్ని సృష్టించాడు ఈయన. ఎందుకంటే దాంట్లో ఏ మనసు ఉందో వీరికి అలాంటి మనసు అనంతమైనది ఉంది. అందుకే మనం అడగకుండానే తపస్సు చేయకుంటే మన కోసం పరిగెత్తుకొని వచ్చి మన పాప శిక్ష అంతా తన మీద వేసుకొని నీ కోసం బలైపోయాడు. ఇలాంటి గ్రామంలో నుంచే విశాఖపట్నం లాంటి పెద్ద సిటీలో, దగ్గర ఉన్న పెద్ద సిటీలో ఒక పెద్ద అందగత్తె గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వెనబడుతుంది. చాలా అందగత్తె గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. గ్రామం నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మని మాత్రం రావద్దంది.
ఏయ్ నువ్వు ఎప్పుడు రావద్దు, నీకు అవసరమైన డబ్బులు నేను పంపిస్తా కానీ నన్ను చూడడానికి రావద్దు. ఈ తల్లిని చూడడానికి ఆ పిల్ల ఎంతకాలం కూడా రాలేదు. ఈ తల్లి ఇంకా భరించలేక, పాప బర్త్డే వస్తుంది, పుట్టినరోజు వస్తుంది, ఒకసారి పుట్టినరోజు రోజైనా నా పాపను ఒకసారి చూడాలని ఈ తల్లి ముసలిది వెళ్ళింది. ముసలి తల్లి అక్కడికి వెళ్ళిందా, ఈలోగా స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి పిల్ల వచ్చింది. తల్లిని ఇంటి దగ్గర చూడగానే నువ్వెందుకు వచ్చావు అని కేకలేసి మీద పడింది. నీకు రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? అమ్మా నువ్వు ఇంటికి వచ్చి సంవత్సరం అవుతుంది, నిన్ను చూసి సంవత్సరం అవుతుంది, నీ పుట్టినరోజు కదా, రేపు అందుకని వచ్చానమ్మా అంటే ఇంకా రాత్రి ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళగొట్టలేక, గ్రామానికి పంపించలేక బస్సులు లేవు ఇంకా రాత్రి. సరే ఈ రోజు వెళ్ళిపో, రేపు మాత్రం నువ్వు వెళ్ళిపోవాలంటే, అమ్మా నీ పుట్టినరోజు అని వచ్చాను తల్లి, రేపే వెళ్ళిపోమంటే ఎలాగా అంటే, రేపు అసలే నా పుట్టినరోజుకి పార్టీకి అందరిని పిలిచాను నా ఫ్రెండ్స్ ని, నువ్వు నా తల్లి అని చెప్తే నా పరువు పోతుంది. సరే రేపు ఒక్కరోజు ఉండు, కాకపోతే నువ్వు ఏం జరిగినా బయటకు రాకూడదు, గదిలోనే ఉండాలి. నా ఫ్రెండ్స్ ముందుకు నువ్వు రాకూడదు, ఎందుకంటే నువ్వు నా తల్లివి అని చెప్పుకోవడానికి నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ తల్లి ముఖం అంతా యాసిడ్ పడిన ముఖంలాగా బొబ్బలు ఎక్కిపోయి అసహ్యంగా ఉంటది, చాలా కురూపి. ఈ పిల్ల చూస్తే చాలా అందగత్తే. సరే మరుసటి రోజు ఫంక్షన్ కి ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తారు, వాళ్ళందరికీ మంచి మంచి వంటలు తల్లి చేసి పెట్టారు. ఈ రూమ్ లో ఉంచేసింది, ఏమైనా కానీ నువ్వు బయటకు రాకూడదు, లోపలే ఉండు అని అంది. ఈలోగా వీళ్ళు తిన్నారు, డ్రింకులు తాగారు, డాన్సులు మొదలు పెట్టారు. ఈలోగా వాళ్ళ పిల్ల కాలు జారి దబేలు పడింది, అమ్మ అని అంది. వెంటనే ఆ గదిలో ఉన్న అమ్మ, హరి పడింది మా పాపే అని వెంటనే తలుపు తీసుకుని పరిగెత్తుకుని వచ్చేసింది. ఈలోగా డాన్స్ చేస్తున్న వీళ్ళందరూ సడన్ గా, అంతవరకు రూమ్ లో ఇంట్లో లేరు, వీళ్ళే ఉన్నారు అనుకున్నారు. ఆ గదిలో నుంచి వచ్చినాయి ఆ మొహం అంతా అదొక రకంగా అసహ్యంగా ఉన్న ఆ స్త్రీని చూసి ఒక్కసారి వెనకడిగేసి ఎంత అసహ్యంగా చూశారు. ఎవరిమే అని అడిగితే ఈ పిల్ల ఏమందో తెలుసా, పని మనిషి, బాగా వంటలు ఉంటుందని నేనే పిలిపించాను రూమ్ నుంచి. నీకు రావద్దామా, ఎందుకు వచ్చావు అని కేకలేసి ఆవిడ లోపల పంపించేశాను. సార్ ఈలోగా ఫంక్షన్ అయిపోయింది, అందరూ అలిసిపోయారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కోపం ఉంది పిల్ల, నిన్ను బయటకు రావద్దంటే నీ దిక్కుమాలిన మొహం నా ఫ్రెండ్స్ కు చూపించిన పరువు తీసేశాం అని చాలా కోపంగా దుమదుమగా మండిపోతుంది పిల్ల. ఈలోగా ఆ తల్లి ఏమందో తెలుసా, అమ్మ నీకు అందరం అంతే ఎలాగొచ్చిందో తెలుసా, ఎంత అందమైన ముఖం నీకు ఎలాగొచ్చిందో తెలుసా, ఒకప్పుడు మా ఊరికి నేనే పెద్ద అందగత్తే, నన్ను చూడడానికి వచ్చావు, మన ఇల్లు కాలిపోయే ప్రమాదం ఉంది, మీ నాన్న తాగేసి పడుకుని ఉన్నాడు, నువ్వు చిన్న బిడ్డవి, ఇల్లు అప్పటికే బాగా తగలబడిపోయింది, ఇంకా మీ నాన్న కాలిపోయి చనిపోయాడు, మత్తులో ఉన్నాడు, లేవలేదు, ఇంకా నీ పరిస్థితి అంతే అనుకుంటే ఊరు వాళ్ళందరూ నన్ను ఆపితే, నువ్వు వెళ్తే చచ్చిపోతావు, వెళ్ళొద్దని ఎంతో చెప్తే నేను నీ కోసం పరిగెత్తుకొని వచ్చాను, భర్తను బయటికి లాగాలనుకున్నాను, అప్పటికి అవకాశం లేదు, నిన్ను పట్టుకొని వచ్చినప్పుడు ఇదిగో నా ముఖం నా బుల్లిలా కాలిపోయింది. ఈ రోజు నువ్వు బతికొనడానికి కారణం, ఎంత అందంగా నీ జీవితం ఉండడానికి కారణం, ఇదిగో నీ మీద పడాల్సిన కీడు ప్రమాదం అగ్ని నేను భరించాను అని ఆ తల్లి ఏడుస్తూ ఆ పిల్లకి జరిగింది చెప్పేసరికి చాలా మంది అప్పుడు కూడా పోలే చేశావు అని అంటారు, కానీ బుద్ధులు ఏం చేస్తారు తెలుసా, పశుప్రాయులు తిరగబడతారు, అప్పటికి సరిగ్గా అర్థం చేసుకోరు. మనిషి స్వభావం ఉన్న కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అప్పుడు ఆ పిల్ల తల్లిని పట్టుకుని ఏడ్చింది, అమ్మా ఐఎమ్ సో సారీ అని మరుసటి రోజు పిల్లలందరినీ పిలిచి, మా అమ్మ నిన్నటి వరకు నేను ఉన్నాను, నేను ఇంత అందంగా పుట్టి మీరు ఎంతమంది ఫ్రెండ్స్ నాకు అవ్వడానికి కారణం మా అమ్మ ఎలా ఉంది, దానికి కారణం నాకు నిన్నే తెలిసింది, ఐఎమ్ సో సారీ అని ఇంకెక్కువ సంతోషంగా గర్వంగా గొప్పగా వాళ్ళ అమ్మ గురించి చెప్పుకుంది. నిజానికి మా అమ్మ బయట ఉంది, మంచిగా బతికి ఇంకో పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అయిపోవచ్చు, కానీ నా కోసం ఎంత రిస్క్ తీసుకొని చూడు, నేనే అసహించుకొని దూరంగా పెట్టినంత బాధ అవమానం తెచ్చుకుంది. సార్ ఈ విషయం మీకు ఎవరికైనా అర్థమవుతుందో లేదో, ఇండియాలో నిజంగా జరిగిన విషయం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడున్న చాలా మందికి అసహ్యంగా, ఎటకారంగా, చిన్న చూపు, మానవుల దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, బిజినెస్ దేవుడు అని చెత్త మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పశువులు అలా మాట్లాడతాయి సార్, పశువు లాంటి మనసులు అలా మాట్లాడతారు. ఏమైనా కాస్త మానవత్వం ఉంటే యేసు చేతకాని వాళ్ళ సిలువ మీద అలా మరణించడానికి, పశువుల పాకలో పొత్తి గుడ్డలతో చుట్టబడి అక్కడ పరుండ పెట్టబడ్డానికి ఒకే ఒక్క కారణం, నీ మీద ప్రేమ, చచ్చేటంత ప్రేమ. మరణించైనా మరణం నుంచి, నిత్య నరకం నుంచి నిన్ను కాపాడుకోవడానికి ఆయన అంత కిందకు వచ్చి అందరూ అవమానిస్తుంటే వాళ్ళకి ఎవరికి అర్థం కాక అవమానించారు అనుకుందాం. అరే విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు అవమానించడం, అది అంత దుర్మార్గం మీకు అర్థమవుతుందా? ప్రియ సోదరి సహోదరులారా, అక్కలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ములు, చిన్నపిల్లలు, మీకోసం యేసు ఆ కాలిపోయిన మొహం కలిగిన తెల్లుందే అంతకంటే ఘోరమైన అవమానాన్ని, నిందని, అతి ఘోరమైన మరణాన్ని అనుభవించి భరించి నిన్ను తప్పించాడు. ఎంతగా ప్రేమించే దేవుడు లోకానికి లేరు. ఎంతగా ప్రేమించే అసలైన నీ కన్న తండ్రిని, సృష్టికర్తను, పరమాత్ముడిని నువ్వు మిస్ చేసుకోవడం అది నీకే మాత్రం క్షేమం కాదు. పెద్దలారా, ఈ స్థలంలో ఉన్న ఊరి పెద్దలారా, యవనస్తులారా, ఎంతగా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టింది నీ అమ్మ నాన్న కూడా కాదు.
మా అమ్మ నన్ను ఎందుకు పెట్టరు, నా కిడ్నీ పాడైపోతే కిడ్నీ ఇస్తానన్న మా అమ్మ, అది మీరు ఎవరైనా అంటారేమో. మీకు తెలిసే తెలీదు, విశాఖపట్నం నుంచి కొద్దిగా చోడవరం వైపు ఒకప్పుడు ఎక్కువ ఎలుగుబంట్లు ఉండేవి. పేపర్లో వేసిన న్యూస్ ఏంటో తెలుసా? ఒక ఆవిడ వండుకుంటుంది ఇంట్లో, ఎలుగుబంటి ఇంట్లోకి వచ్చింది. కొద్దిగా అవి అడవి ప్రాంతాలు అనమాట, చోడవరం వైపు. ఎలుగుబంటి ఇంట్లోకి రావడం చూసి వెంటనే ఆ వంటగదిలో వంట చేసుకుంటుంది కదా, తలిపేసుకుంది. కానీ అక్కడ ఉయ్యాల్లో వాళ్ళ పాప ఉంది. అయ్యి బాబోయ్, పాప ఉండిపోయింది. తలుపు తీసుకుని వెళ్దామంటే ఎలుగుబంటి అక్కడే ఉంది. ఆ ఎలుగుబంటి ఆ చుట్టూ ఉన్న కొండలు, తప్పేలలు, మోటలు అవన్నీ వాసన చూసుకొని తిరుగుతుంది. ఇంకా ఈ ఉయ్యాల దగ్గరికి రాలా. ఇంకా అరుస్తుంది, గుండె బాదుకుని, అమ్మో పాప ఉండిపోయింది, ఎలుగుబంటి వచ్చేసింది. అరుస్తున్నావు కదా, మరి వెళ్ళొచ్చు కదా. అమ్మో ఎలుగుబంటి, మీకు తెలుసా తెలీదు, ఇది న్యూస్ పేపర్లో వేసిన విషయం. ఉయ్యాల దగ్గరికి వచ్చింది, బెడ్ ఉండడం చూసింది. జంతువు కదా, మృగం, అది తినలేదు. కానీ గాయం చేసింది, గాయాలుగా పాప చచ్చిపోయింది. చిన్న నెలల పాప. తల్లి బయటికి రాల, కళ్ళ ముందే జరుగుతుంది, ఏడుస్తుంది, గుండె బాదుకుంటుంది, అరుపులు, కేకలు, ఎవరైనా రండి, ఎవరైనా రండి. అరే ఎవరు వస్తారో, దగ్గర నువ్వే ఉన్నావు, తల్లివి. చూసావా, ఆ పిల్లంటే తల్లికి ఇష్టం లేదా? చాలా ఇష్టం. కానీ ఆ పిల్ల కోసం తలుపు తీస్తే ఈమె మీద ఆ ఎలుగుబంటి ఎక్కడ పడి ఈపి చీర్చేస్తుందని మరణ భయంతో, ఇదిగో అమ్మ నాన్నకి మనం అంటే ఇష్టమే, కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతారు. కానీ యేసుక్రీస్తు ఆగలేదు నీకోసం, ఎక్కడ ఆగలేదు. సిలువ వరకు వచ్చి నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో నీ పాప శిక్ష అంతా ఆయన మీద వేసుకుని నిన్ను వెనకతో దాచి కాపాడాడు. ఎంతగా ప్రేమించే నీ నిజమైన అసలైన సృష్టికర్తను, కన్న తండ్రిని నువ్వు మిస్ అయ్యి మరణానికి వెళ్ళావా? చచ్చావే. ఇంకా మీకు అవకాశం ఉన్నప్పుడే ఈ విషయం మీరు అర్థం చేసుకొని, యేసు ప్రభువా నన్ను క్షమించు, నాకు తెలియక నిన్ను అవమానించాను. ఆ అమ్మాయికి తెలియక వాళ్ళ అమ్మను అవమానించి దూరం పెట్టిందే. తెలిసినప్పుడు ఎలా ఏడ్చి ఆమెను పట్టుకొని, మా అమ్మ ఇదే, ఇగో నేను ఎంత అందంగా పుట్టడానికి మా అమ్మ అంతకంటే అందగత్తని, అయినా మా అమ్మని అయిపోవడానికి కారణం నన్ను కాపాడడానికి, నన్ను బతికించడానికి, నా కోసం మా అమ్మ ఎంత త్యాగం చేసి అవమానం పొందింది. అందుకే నేను ఇంకా బతుకున్నాను, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, నేను అందగత్తెనని నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు. దీనంతటికి కారణం మా అమ్మ పొందిన శ్రమ, అవమానం, దుఃఖం. ఈ విషయం నాకు తెలియక నేను కూడా మా అమ్మను ఎంతో బాధ పెట్టాను. నేను ఘోరమైన వ్యక్తిని. ఐఎమ్ సో సారీ అమ్మ అని వాళ్ళ అమ్మను అద్భుతంగా వాళ్ళ ఫ్రెండ్స్ కి పరిచయం చేసి, ఎంతకు ముందులా లేదు. యేసు ప్రభు ఎవరో తెలియనప్పుడు మీరు జోకులు వేయొచ్చు. 10 మంది అవమానిస్తున్నారు, దేశంలో ఉన్న పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళు అవమానించారు కాబట్టి మీరు కూడా వెటకారంగా జోకేసి ఉండొచ్చు. కానీ ఇదిగో వాళ్ళకి తెలియదు. మీకు అర్థమవుతుందా? మీకు ఇప్పుడు తెలిసింది. మరి ఆయన ఇంకా అవమానిస్తారా? ఇంకా ఆయన దూరం చేస్తారా? అది ఎంత మాత్రం మీ క్షేమం కాదు. మీ ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డుగా పెట్టి మరి అమ్మ నాన్న కంటే ఇంకెక్కువైన ప్రేమ చూపించాడు. కాబట్టి అందుకే ఇందాక పాట పాడారు. ప్రార్థన చేస్తున్నాను, తలలో వంచుతాను. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన. ఇప్పటికే తెలియక ఆయన ఎంతో అవమానించాడు. నీ కోసం బలియాగముగా, ఏ పాపము లేని, ఏ డాగు లేని ఈ బేబీని పొత్తి గుడ్డలతో అలా చుట్టి ఆ స్థలంలో ఉంచారంటే అర్థం పరిశుద్ధమైన బలియాగం. పాపము, మచ్చ, డాగు లేని పరిశుద్ధమైన బలియాగం నీ కోసం, నీ స్థానంలో, నీ బదులు, నీ ఇంటి వారి కోసం. ఈ బలియాగం, ఈ గొర్రెపిల్ల, మా గొర్రెపిల్ల, మా ఇంటి గొర్రెపిల్ల, మా ఇంటి వారి మరణం తప్పించడానికి, మా ఇంటి వారి క్షేమం కోసం, ఆయుష్ కోసం బలవడానికి వచ్చిన మా ఇంటి గొర్రెపిల్ల, మా గొర్రెపిల్ల అని ప్రభు అయిన యేసును మీరు అర్థం చేసుకొని, అరే ఎంత ఘోరమైన పాపిని, నాటకాలు ఆడేవాడిని, అబద్ధాలు ఆడాను, మోసం చేశాను, ఎంతో ఘోరమైన పాపాలు చేశాను, నా పాపం అంతా తెలిసి కూడా నా కోసం బలవడానికి, నా కోసం నా మరణాన్ని, పాప శిక్షను అనుభవించడానికి నన్ను సృష్టించిన వాడు ఇలా వచ్చాడన్న విషయం అర్థమైన తర్వాత, ఇదిగో తెలియని వల్ల ఆయన అవమానించవచ్చు, తృణీకరించవచ్చు. ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మీరు ఆయన త్రోసివేయడం, అవమానించడం అసలు మీకు క్షేమం కాదు. ఇప్పుడే ప్రభువుని నమ్మండి. ప్రభువా నన్ను క్షమించి నీ రక్తంలో నా పాపాన్ని కడుగు, ఇదిగో నన్ను రక్షించు. ఇక్కడి నుంచి నేను నీ ప్రేమతో, నీ మీద గౌరవంతో జీవిస్తాను అని ప్రభువుకు ఒక మాట చెప్పి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ఇదిగో ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఈ స్థలంలో ఉన్న క్రైస్తవులు, నేను ఎప్పుడో ఆయన నమ్మానని మీరు అనుకుంటున్నారేమో. అవును సార్, అవునమ్మా, మీరు ఎప్పుడో ఆయన నమ్మారు అనుకుంటే, ఎప్పుడో ఇంతకుముందే మీకు విషయం అర్థమైంది అనుకుంటే, ఇంకా అలాగేనా ఒక పశువులాగా జీవిస్తావా? ప్రేమని, సుఖాలని, సరదాలని, రకరకాల దురలవాట్లు, చెడలవాట్లతో ఇంకా ఒక పశువులాగా దొర్లుతావా? ఇంకా ఒక పశువులాగా ప్రవర్తిస్తావా? ఇంకా పళ్ళు నిమురుతూ
అదే పాపపు కోరికలు, అవే ఆలోచనలు, అవే కలలు, అవే ఊహలు, ఇంకా అవే ప్రయత్నాలు. ఎప్పటికైనా చర్చికి వెళ్తున్నాను, నాకు కాదు ఈ మాటలన్నీ మీరు అనుకుంటారేమో. చర్చికి వెళుతూ కూడా ఈ ప్రభు ఎవరు ఆయన మీద పాట పాడుతూ కూడా అదే నోటితో బూతులు, శాపనార్థాలు, తిట్లు, అవే నోటితో సరసోక్తులు, డబుల్ మీనింగ్ మాటలు. నీ కళ్ళు చూస్తున్న ఆ బైబిల్ గ్రంథం, అవే కళ్ళు ఇంకా ఏం చూస్తున్నావో? ఆ దేవుని మీద, ఆయన ప్రేమ మీద పాటలు పాడుతున్న అదే పెదవులు ఇంకే పిచ్చి మాటలు మాట్లాడుతున్నావో ఎవరితోనూ సీక్రెట్ గా? ఈ దేవుని గురించి విషయాలు వింటూ ఆలోచిస్తున్న నీ హృదయం, మనసు ఇంకా ఎంత ఘోరమైన పాపాలు, దుష్టత